హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన న్యూస్. మీ సిద్ధగౌన సుదర్శన్ తీర్మానం మిత్రుడు తీర్మానం అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ట్యూన్స్ మన న్యూస్కి స్వాగతం. ఇక వానలు ఓ వారం రోజుల పాటు వానలు ఉంటాయి అంటారు. ఒక ఊర్లో వానలు పడుతున్నాయి, ఒక ఊర్లో వానలు పడతలేవు. ఇప్పుడు హైదరాబాద్లోనే ఒక కాలనీలో పడుతున్నాయి, ఇంకో కాలనీలో మొత్తం కూడా వానలు ఏమి ఉంటలేవు. అసలు ఒక విపరీతమైనటువంటి ఒక డిఫరెంట్ వాతావరణం కనిపిస్తూ ఉంది ఈ వర్షాలకు సంబంధించి వాతావరణ పరిస్థితులు. మొన్న 18 తారీఖు నాడే భారీ వర్షాలు ఉన్నాయని చెప్పింది వాతావరణ కేంద్రం చెప్పింది, కానీ వానలు లేవు, ఏం లేవు. మళ్ళా తర్వాత ఇప్పుడు వారం రోజులు వర్షాలు ఉంటాయి, తర్వాత కొంతవరకు రైతులకు మేలు జరుగుతుంది, ఎందుకంటే విత్తనాలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ నిపుణులు. అయితే ఏదేమైనప్పటికీ వానలు వస్తేనే, ఎందుకంటే పంటలు వండుతాయి, పంటలు వండితేనే రైతన్నకు మంచి జరుగుతుంది, రైతుకు మంచి జరిగితేనే ఇక్కడ ప్రజలందరికీ కూడా అన్నం అందుతుంది. కాబట్టి మరి వర్షాకాలంకి సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక్కడ ఎరువులు కానీ ఇటు విత్తనాలు కానీ అన్నీ కూడా సంసిద్ధం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే ఎరువుల కొరతతోటి మళ్ళీ ఆగమాగం కావద్దు. తర్వాత ఇక్కడ విత్తనాలు, ఈ విత్తనాలే వేయాలా, ఈ 7 రకాల సన్నోట్లు వేస్తేనే మీకు 500 రూపాయల బోనస్ అని చెప్తా ఉంది ప్రభుత్వం. కాబట్టి మరి అవి సన్నోట్లని రెడీగా పెడుతుందా? అందులో రెండు సన్నోట్లు చెప్పినట్టు, అంటే ప్రభుత్వం చెప్పినటువంటి లిస్టులో 2 విత్తనాల కంపెనీలు ఏంటి అంటే ప్రైవేట్ కంపెనీలు. మరి వాటికి లబ్ధి చేకూర్చడానికి ఇట్లా చెప్పిరా అనేటువంటిది కూడా ఆరోపణలు ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ అది నడుస్తూ ఉంది. ఇక కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని చెప్పేసి ప్రధాని భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ఏది నీట్ పేపర్ లీకేజీ కానీ, తర్వాత ఇక్కడ సిబిఎస్ఈ పరీక్షల్లో అవకతవకలు కానీ, పేపర్ వాల్యుయేషన్లో ఆగమాగం కానీ, వీటన్నిటి విషయాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని తీసేయాలి, పదవి నుంచి తొలగించాలని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఈ పార్టీ కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే మరి అసలు సరిగ్గా నిర్వహించడం చేతగానటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి మంత్రి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్. అయితే దీంతో పాటు కొంతమంది మంత్రులను తొలగిస్తారు, ఉన్న మంత్రులను తొలగిస్తారు, లేని మంత్రులను కొత్త వాళ్ళని తీసుకొస్తారు కేంద్ర మంత్రివర్గంలో అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. అది ఎంతవరకు అయితే ఏం కథనే చూడాలి. తొందరలో మంత్రివర్గాల పునర్వ్యవస్థీకరణ ఉండనుంది కేంద్రంలో. ఇక రాష్ట్రానికి సంబంధించి విద్యాశాఖ, తర్వాత హోంశాఖ ప్రధానమైనటువంటి శాఖలు ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీలు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఎప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది, తర్వాత ఇవి ఎవరికి కేటాయిస్తారు, తర్వాత ఉన్నటువంటి మంత్రుల్లో మార్పులు చేర్పులు చేస్తారా, చేస్తే ఎవరిని తీసేస్తారు, ఎవరిని కొత్త వారిని తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా నిన్న అంటే కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తే ఎట్లుంటుంది అనే దానికి నిన్న మొన్న ఏది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి, కేంద్ర మంత్రులు కలిసి, అక్కడ రైల్వే శాఖ మంత్రిని, తర్వాత ఇంకా కొంతమంది మంత్రులను కలిసి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని, కొంతమందిని కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి ఫలాలు ఇవన్నిటినీ కూడా సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఇటువంటి పని చేస్తే ఎవరైనా కూడా అభినందిస్తారు. ఈ బీటీలను పక్కకు పెట్టాలి, తర్వాత విషయం అది. మీ పార్టీల గురించి వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలకు సంబంధించి మాట్లాడుకోరు, పార్టీలకు సంబంధించి కొట్లాడుకోరు, యాంగిల్ చింపుకోరు, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ అభివృద్ధికి సంబంధించి, రాష్ట్రానికి నిధుల సమీకరణకు సంబంధించి వచ్చినప్పుడు డెఫినెట్గా అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక రకంగా నిన్న మొన్న చర్చలు జరిగినాయి కేంద్ర మంత్రులతోటి, సఫలీకృతం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ మెట్రో ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించి, ఫేజ్ 1కి ఏమో అవి ఏంది అప్పులు, ఫేజ్ 2కి సంబంధించి కేంద్ర భాగస్వామ్యం, ఇవన్నీ కూడా ఓకే అవుతున్నాయంట. ఒక రకంగా మంచి పరిణామం, అటువంటిది ఓకే. కానీ ఇక్కడ మరి జరుగుతున్నటువంటి పరిణామాలను చూసుకున్నప్పుడు రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద మొత్తం కూడా నిన్న ఏబీవీపీ బంద్కు పిలుపునిచ్చింది, ధర్నాలు, రాస్తారోకులు చేసింది విద్యార్థి సంఘం. దాంతో మొత్తం మీద చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఒక రకంగా ప్రభుత్వం అంటే ఒక మాట చెప్పి తర్వాత వెనుకకు తగ్గితే ఎట్లుంటుంది అనేటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది పిల్లలు, చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు చాలామంది ఇక్కడికి వస్తున్నారు. వచ్చేసి
ఆ కాలేజోడు అది ఏది సర్టిఫికెట్లు ఇస్తలేడు, ఈ కాలేజోడు సర్టిఫికెట్లు ఇస్తలేడు అంటే ఏమైంది అంటే మేము పైసలు కట్టేది ఏం లేదు, కాకపోతే అంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉందని మా సర్టిఫికెట్లు ఆన్నే పెట్టుకుంటుండు. కాబట్టి ఇప్పుడు వేరే కాలేజీలో వేద్దామన్నా లేకపోతే ఇంకా ఈ ఏదైనా ఉద్యోగం చిన్న ఉద్యోగం ప్రైవేట్ కంపెనీల్లో కానీ ఎక్కడైనా ఉద్యోగం వస్తా అనుకున్నా కానీ ఆ కాలేజ్ వాడు సర్టిఫికెట్లు ఇస్తాడు, సర్టిఫికెట్లకు పైసలు కట్టాలంటే లక్షలు కట్టాలి, ఏడికెళ్ళి కట్టాలని అర్థమవుతలేదు. కాబట్టి ఇది పరిస్థితి అని చెప్పేసి వస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఉందనే ఉద్దేశంతో ఏది విద్యార్థులు కాలేజీల్లో చేరినరు, ఏది పేద విద్యార్థులు తర్వాత మధ్యతరగతి విద్యార్థులు. మరి చేరినప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది. కానీ అది చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఒక రకంగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆయన్నే వచ్చి ప్రకటన చేసిండు, 100% మేము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని కానీ లేకపోతే ఇక్కడ స్కాలర్షిప్లు కానీ వన్ టైం సెటిల్మెంట్ చేసేస్తాం, ఒక్కసారి ఖతం చేసేస్తాం అన్నాడు. ఇప్పటి వరకు గతి లేదు 2 ఏళ్ళే. కాబట్టి దీనిపైన 100% ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల జీవితాలు ఇవి, కాబట్టి విద్యార్థుల జీవితాలకు సంబంధించి 100% ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ఈ జాబ్ క్యాలెండర్ అని చెప్పిండ్రు, ఈ జాబ్ క్యాలెండర్ సంగతి మొత్తం మర్చిపోయింది. ఇక నిరుద్యోగులు తీక్షణంగా ఎదురు చూస్తూ ఉన్నారు. నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు బాగుపడితే ఎంతో కొంత నోటిఫికేషన్లు వస్తాయనే ఉద్దేశంతో నిరుద్యోగులు మొత్తం కూడా కొట్లాడినరు. తర్వాత పుస్తకాలు ఇక్కడ పక్కకు పెట్టేసి లైబ్రరీలు వదిలేసి అక్కడ గ్రామాలకు వెళ్ళినరు, వెళ్ళి అక్కడ ప్రజల్ని చైతన్యం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మనకు నోటిఫికేషన్ లేస్తలేదు, మనకు అన్యాయం చేసింది, చెప్పిన మాట చేస్తలేదు కాబట్టి ఈ పార్టీని ఓడగొట్టండి అని చెప్పేసి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. మరి తీసుకొచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అవి ఇస్తాం అని చెప్పిండ్రు. ఇప్పటివరకు ఏం లత్తలేదు గతి లేదు, దాని గురించి మాట్లాడతలేరు. ఈ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎప్పుడు దాన్ని తగ్గిస్తారనేటువంటి విషయం పైన ఒక్కరు కూడా మాట్లాడతారు. ఒక మంత్రి మాట్లాడు, లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడు, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంశం కానీ ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల అంశం కానీ 100% నోటిఫికేషన్లు వేయాలి. తర్వాత ఇక్కడ ఏది బీసీలకు సంబంధించి 42% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తున్నారు కదా, అది కూడా ఇవ్వాలి. ఇప్పుడు అది ఇవ్వకుండా సపరేక మేము ఊకుంటాం, మేము చెప్తాం, అవతల పడతామంటే బరాబర్ మిమ్మల్ని అవతలకే పంపిస్తారు. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం, బరాబర్ అనుడే అంటే ఏదైనా క్లియర్ కట్టే ఉంటుంది లెక్క. కాబట్టి ఇదంతా కూడా మొత్తం కూడా సెట్ కావాలంటే విషయం ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఏది ఈడబ్ల్యూఎస్ ద్వారా రకరకాలుగా ఇవన్నీ కూడా పోవాలంటే నిధుల కేటాయింపు ఎవరికెంతో వారికంత వాటా రావాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించిండు. అందుకనే తీన్మార్ మల్లన్న జూలై 5వ తేదీన భువనగిరిలో తలపెట్టిన రాజ్యాధికార సమరభేరికి రావాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది ప్రజలు ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది అంటే విషయం ఏంటంటే ఇక్కడ నేను ఒక్కరిని పోకపోతే ఏమవుతుంది, నేను రాకపోతే ఏమవుతుంది, మీటింగ్ అంతా ఆగిపోతుందా, అట్లా కాదు. అందరూ కూడా వస్తే అది సభని సూపర్ సక్సెస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, దాని ద్వారా సంకేతం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, దాని ద్వారా రావాల్సినటువంటి హక్కులు చేయాల్సినటువంటి కథ కార్యక్రమం అంతా కూడా నడిచిపోతుంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులంతా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా ఏకమైనరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారని తెలియగానే ఏది అడుగుతా అది ఇచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏది అడిగితే అది ఓకే అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే ప్రజలు సంఘటితమైనరు, ప్రజలు వ్యతిరేకత వస్తూ ఉంది ప్రభుత్వానికి. కాబట్టి ఈ ప్రభుత్వం నిలబడాలంటే లేకపోతే నిలదొక్కుకోవాలంటే ప్రజల యొక్క మనోభావాలని గౌరవించాలని చెప్పేసి ప్రభుత్వాలు భావించినాయి ఇప్పుడు. కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళీ రావాలి, తర్వాత మన గురించి ఆలోచించాలి, మన గురించి కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈ కార్పొరేషన్లు ఒక సామాజిక వర్గానికే, మంత్రి పదవులు ఉంటే మంత్రి పదవులు అట్లే ఉంటాయి, అది ప్రధానమైనటువంటి మంత్రి పదవులు ఉంటే వాళ్ళకే ఉంటాయి. ఇవన్నీ రకరకాలుగా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఇష్యూస్ అన్నీ కూడా సెట్ కావాలంటే ఏం కావాలి, రాజ్యాధికారం రావాలి. మరి రాజ్యాధికారం రావాలంటే కత్తి ఒకరి చేతిలో పెట్టేసి యుద్ధం మనం చేయమంటే ఎట్లయితే లెక్క. కాబట్టి కత్తి ఎవరికైతే ఇస్తామో వాళ్ళని యుద్ధం చేయమని చెప్పాలి. కాబట్టి ఆ కత్తి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏంటంటే ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించడం.
మన కోసం మనం మాట్లాడుకోవడం, మన కోసం మనం ఆలోచించడం, మన కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం మనము ఒక ముందడుగు వేయడం, ఇవన్నీ కూడా కావాలి. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలంటే ఇట్లా ఏది రాజ్యాధికార సమర పేరుతోటి కులాలు, అన్ని కులాలు కూడా కలిసి వస్తూ ఉన్నాయి, మతాలు కలిసి వస్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ అందరూ ప్రజలందరూ కూడా ఏకమవుతూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా మేము కూడా వస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ సంకల్పం నెరవేరాలంటే, తర్వాత ఏమైనా జరగాలంటే 100% అక్కడ సెట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలందరూ ఏకతాటిపై ఉన్నారు కాబట్టి ఈ వర్గాలని మోసం చేస్తే, ఈ వర్గాలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరనేటువంటి సంకేతాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దానికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. నిన్న పద్మ అవార్డులు ఇచ్చిండ్రు. ఇది అంటే అసలు యాక్చువల్గా కరెంట్ అఫైర్స్లో కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు, అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్లో కూడా వస్తుంది. మన దేశంలో 4 రకాలైనటువంటి ప్రధాన అవార్డులు ఉంటాయి, అత్యుత్తమ పురస్కారాలు ఉంటాయి. అందులో ఇది మొట్టమొదటిది. అంటే ఇంకా టాప్ అంటే ఏంటిదంటే భారతరత్న. భారతరత్న ఇక అత్యుత్తమ అవార్డు భారతదేశంలో. ఆ తర్వాత పద్మవిభూషణ్, పద్మవిభూషణ్ తర్వాత పద్మభూషణ్, పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ. ఈ 4 రకాల అవార్డులు ఉంటాయి. ఈ 4 రకాల అవార్డులకు సంబంధించి ఎవరెవరికి ఏమేమి ఇచ్చిండ్రు, విశిష్ట సేవలు అందించిన వాళ్లకు ఇట్లా అవార్డులు ఇచ్చుకుంటూ పోతారు. అందులో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ఒక 65 మందికి ఇచ్చిండట. నిన్న అంటే గతంలోనే ప్రకటించిండ్రు, నిన్న ఇచ్చిండ్రు అనమాట. విడతల వారీగా ఇస్తున్నారు. పద్మాల ప్రదానం. తెలంగాణ నుంచి పురస్కారాలు అందుకున్న చంద్రమౌళి, కృష్ణమూర్తి, తంగరాజ్. మరణానంతరం మామిడి రామారెడ్డికి అవార్డు ఇచ్చిండ్రు, అందుకున్న భార్య శ్యామలారెడ్డి. తెలుగు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్కు పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి. ఇక డాక్టర్ నోరు దత్తాత్రేయుడికి పద్మభూషణ్. ఈయన ఎవరు? క్యాన్సర్ నిపుణుడు. ఆయన క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయడంలో డాక్టర్ నోరు దత్తాత్రేయ. ఇక సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ కేటీ థామస్, జర్నలిస్టు నారాయణన్కు పద్మవిభూషణ్. 65 మందికి అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పద్మ అవార్డులు నిన్న ఇచ్చిండ్రు. అంటే ఇలా చిన్న అవార్డు ఏంటంటే పద్మశ్రీ, పద్మవిభూషణ్ దానికంటే పెద్దది, ఆ పద్మభూషణ్ దానికంటే పెద్దది, పద్మవిభూషణ్ దానికంటే పెద్దది. తర్వాత ఇక అత్యుత్తమ పురస్కారం ఏదంటే అంటే అది భారతరత్న. 3 సార్లు వస్తారు ఇంటింటికి, ఇంటికి తాళం ఉన్నా వదలరు. ఎవరు? దొంగల అంటే కాదు, ఎన్యూమరేటర్లు వస్తారు. ఎక్కడికి వస్తారు? ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మరి ఎట్లా అంటే, ఇంట్లో ఒకవేళ మనుషులు ఉంటేనేమో ఆ ఫామ్ ఇస్తే ఫామ్ నింపాలి, నింపేసి ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఓటరుకు సంబంధించి మీ ఓట్లు పోకుండా పదిలంగా ఉంటాయి. లేని ఓట్లు అంటే ఒకవేళ ఎవరైనా తప్పిపోయి ఉంటే ఆ ఓట్లను నమోదు చేసుకోవచ్చు. లేకపోతే ఉన్న ఓట్లు తీసేస్తుంటే వాటిని పదిలంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఉన్న ఓట్లు తీసేస్తుంటే ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రకంగా ప్రక్షాళన జరుగుతుంది. దానికి సంబంధించి 3 సార్లు వస్తారట ఎన్యూమరేటర్లు. 3 సార్లు వచ్చి ఇది చేస్తారంట. దీనికి సంబంధించి ఒకవేళ మరి మా వాళ్ళు ఇదే విదేశాల్లో ఉన్నారు, వేరే దేశాల్లో ఉన్నారు, వాళ్ళ సంగతి ఎట్లా అంటే, ఇక్కడున్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ విదేశాల్లో ఉన్న వాళ్ళ వివరాలు నమోదు చేసేసి ఒక ఫామ్ నింపేసి సంతకం పెట్టేస్తే ఓకే. తర్వాత మా వాళ్ళు సిటీలు ఉన్నారు, ఎట్లా అంటే మరి సిటీలు ఉన్న వాళ్ళు ఊర్లోలకు సంతకం పెట్టేసి ఓకే అని చెప్పేసి ఇచ్చేస్తారు. ఇట్లా చేస్తారంట. ఎట్టి పరిస్థితుల్లో ఓట్లని, ఉన్న ఓట్లను తొలగించడం అంటే నిజమైనటువంటి ఓట్లను, అసలు ఓట్లను తొలగించడం, ఫేక్ ఓట్లను క్రియేట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో శిక్షలు ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నాడు సుదర్శన్ రెడ్డి గారు. కాబట్టి మొత్తం మీద 3 సార్లు వస్తారు. 3 సార్లు వచ్చేసి ఈ ఓటలు ప్రక్షాళన అనేటువంటిది జరుగుతుంది అని చెప్తా ఉన్నాడు. ఇంటికి తాళమున్న వదలరట, మళ్ళీ ఒకసారి వస్తారట. తల్లిదండ్రులు లేకున్నా నో ప్రాబ్లం, 6 బంధువులతో మ్యాపింగ్. ఇక V6 వెలుగు ఇంటర్వ్యూలో CEO సుదర్శన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఇవి. ఫారంలో వివరాలు ఖచ్చితంగా నింపాల్సిందే, గ్యారంటీగా ఫారం నేను ఖాళీకి ఇచ్చేస్తా, లేకపోతే సంతకం పెట్టకుండా ఇచ్చేస్తా, వివరాలు నమోదు చేయకుండా ఇస్తా, లేకపోతే ఫారమే తీసుకొని ఇక్కడనే పెట్టుకుంటా అంటే ఓటు పోతుంది. విదేశాల్లో చదువుతున్న, దవాఖానలో చికిత్స పొందుతున్న కొంతమంది హాస్పిటల్ ఉంటారు, చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యుల ధృవీకరణతో ఓటు పదిలంగా ఉంటుందంట. ముసాయిదాలో పేరు లేకపోయినా అభ్యంతరాల్లో మళ్ళీ చెప్పొచ్చు. ఒకవేళ నా పేరు లేదనుకో, పేరు లేకపోతే మరి ఎట్లా, మళ్ళీ ఒకసారి మనము చెప్పుకోవచ్చు. 100% నాది ఉన్నది, మా ఊరు ఇదే, ఇక్కడనే నేను ఉంటా, కాబట్టి నా ఓటు ఎందుకు లేదని చెప్పేసి అడగొచ్చంట.
అర్హులను తీసేస్తే జైలుకే, అక్రమాలకు తావులేదు, ఆన్లైన్లోనూ సర్సేవలు ఉంటాయని వెల్లడించాడు సుదర్శన్ రెడ్డి. ఇంటికి తాళం ఉన్నా ఎవరు అందుబాటులో లేకపోయినా బూత్ లెవెల్ అధికారులు వదిలిపెట్టారని, ప్రతి ఇంటికి ఒకసారి కాదు 3 సార్లు ఖచ్చితంగా వస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఇఓ సి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. నకిలీ ఓట్లకు పూర్తిగా చెక్ పెట్టడమే లక్ష్యంగా సాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సర్ ప్రక్రియలో 2002 నాటి ఓటర్ల జాబితాతో మిగిలిపోయిన సుమారు 1.2 కోట్ల మంది వివరాలను పకడ్బందీగా మ్యాపింగ్ చేయడంతో పాటు పాత గుర్తుపట్టలేని ఫోటోల స్థానంలో లేటెస్ట్ ఫోటోలను సేకరిస్తామని తెలిపారు. ఇక సర్లో భాగంగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఇంటింటి సర్వేపై V6 వెలుగుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుదర్శన్ రెడ్డి పలు కీలక అంశాలను వెల్లడించాడు. చదువు కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు, దవాఖానాల్లో చికిత్స పొందుతున్న రోగుల ఓట్లను కూడా తొలగించకుండా కుటుంబ సభ్యుల ధృవీకరణ, కుటుంబ సభ్యుల సంతకం పెట్టేసి సరిపోతుంది, ద్వారా కాపాడుకునే గంపగుత్తా వచ్చే తప్పుడు దరఖాస్తులపై, తప్పులు చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కూడా అక్కడ సిఇఓ చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఏం కాదంటున్నారు నిజంగా కూడా, అంటే అసలు యాక్చువల్గా ఇది ప్రక్షాళన జరగాల్సిందే. కాకపోతే అంటే అక్కడ పశ్చిమ బెంగాల్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో ఆరోపణలు వచ్చినాయి. అంటే ఉన్న ఓట్లను తీసేస్తున్నారు, లేని ఓట్లను కలుపుతున్నారు అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఇక్కడ కొంతవరకు ప్రాబ్లం వచ్చింది, కానీ అసలు యాక్చువల్గా కరెక్ట్ జరగాల్సిందే నిజంగా కూడా ప్రక్షాళన. మెట్రోపై ముందడుగు, కేంద్ర మంత్రులతో ఫలించిన సీఎం రేవంత్ చర్చలు, కీలక నిర్ణయాలు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయిండు, తర్వాత అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోయిండు. ఫేజ్ 1 లోన్, తర్వాత ఫేజ్ 2 విస్తరణకు కన్సల్టెంట్గా SBI క్యాప్స్. ఇక స్టడీ రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ, సమన్వయ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ అధికార, రాష్ట్ర MAUD స్పెషల్ సెక్రటరీ. సీఎం కేంద్ర మంత్రుల సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారంట. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ అంశంలో కీలక ముందడుగు పడింది. మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై ఉన్న ఆటంకాలను తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ దిశలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ జరిపినటువంటి 2 రోజుల చర్చలు సక్సెస్ అయినట్టు సీఎంఓ ఒక ప్రకటనలో పేర్కొందంట. ఇక సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి 2.5 గంటల పాటు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇందుకు కొనసాగింపుగా మంగళవారం ఉదయం 10:50 కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణమీనన్ మార్గులోని ఖట్టర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం పాల్గొన్నారు. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్ అంటే ఆస్తుల మదింపు, ఫేజ్ 2 స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, ఇతర అంశాలపై కీలకంగా చర్చించారు. అలాగే మెట్రో ఫేజ్ 2 విస్తరణ పైన చర్చలు జరిపారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు, ఆలోచనలను సీఎం కేంద్ర మంత్రుల ముందు ఉంచిండు. ఇక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో కేంద్రం సహకారం అందించాలని కోరారు. అయితే ముఖ్యంగా ఫేజ్ 1కు నిధుల సేకరణ, ఫేజ్ 2కు విస్తరణలో అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేసిరట. అందరూ కలిసి కూర్చున్నారు. అశ్విని వైష్ణవ్ ఇప్పుడేది రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా మళ్ళీ మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటికి వెళ్ళేసి కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పుడు పట్టణాభివృద్ధి శాఖ, తర్వాత ఇక్కడ రైల్వే శాఖ, ఎందుకంటే ఇక్కడ మెట్రో విస్తరణకు సంబంధించి ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. అందుకని వెళ్ళిరట. విషయం ఏంటంటే కలిసి పనిచేసి ఇట్లుంటుంది, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏమైనా నిధులు రావాల్సి ఉంటే రాబట్టుకోవచ్చు, అది చేయాలి. నేను రాను, నేను పోను, నేను కూర్చుంటా. గతంలో కేసీఆర్ అనేది అక్కడ ప్రధానమంత్రి వస్తున్నట్టు ఈయన ఎక్కడో టూర్ పెట్టుకునేది, అవతల పడేది కథం. చెప్పకుండా వెళ్ళగొట్టరు. ఏమనంటే నాకు కొంచెం పని ఉన్నది అంటే అక్కడ ఈ ప్రకటన రాగానే ఈయన పెట్టుకునేది ధన్మని. నేను ఖమ్మం పోతున్నా, ఆయన ఇక్కడ ఏది వరంగల్కి వస్తే ఈయన ఖమ్మం పోతున్నా అంటాడు, ఆయన ఆదిలాబాద్కి వస్తే ఈయన బాబునారు పోతున్నా అంటాడు. ఇట్లా ఏదో ఒకటి పని పెట్టుకుంటుండే, అట్లా చేస్తుండే. కాకపోతే ఏంటంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కలిసి పనిచేయాలి బరాబర్. ధాన్యం కొనుగోలు టార్గెట్ పెంచండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఇక్కడ నిన్న వీళ్ళు కేంద్ర మంత్రులు కలిసిన దానికి సంబంధించిన విజువల్స్ కలిసి సమావేశం అయిపోయి నిన్న ఢిల్లీ టూర్కి సంబంధించి
మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటికి పోయినరు. అక్కడ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా వచ్చిండు, తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందరు కలిసి మాట్లాడారు నిన్న అందరూ. రైట్. ధాన్యం కొనుగోలు టార్గెట్ పెంచండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రులు తుమ్మల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి అంట. సీఎంఆర్ గడువు పొడిగించాలని రిక్వెస్ట్, అదనపు ధాన్యాన్ని ఎఫ్సిఐ ద్వారా తీసుకోవాలి అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. ఆయిల్ ఫామ్ విస్తరణలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అయిందని ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నాడు. కాలువైనరు. ఇక వారం పాటు భారీ వర్షాలు ఉంటాయంట. వానలు వస్తాయి అన్నది అవతల వాడే, ఇంకేం లేదు. మళ్ళీ ఇప్పుడు మన 18వ తారీఖు వస్తాయి, భారీ వర్షాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలంటే ఛత్రి బిత్రి పట్టుకొని పోయి పాపం. ఆ ఛత్రి బిత్రి పట్టుకొని పోతే అది ఎందుకు ఎండకు పనికి వచ్చింది కానీ వానకు పనికి రాలే. మరి ఇప్పుడు కూడా వారం రోజులు భారీ వర్షాలు అంటున్నారు. చిత్తిపోతు కథన అయితే తెలుస్తలేదు. మరి ఒక సినిమాలు ఉంటుందన్నమాట, అది వానలు వస్తాయా రావా అని చెప్పేసి వాతావరణ శాఖలో ఉన్న అధికారిని అడుగుతాడు, ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే చిత్తిపోతు వేస్తాడు. చిత్తిపోతు వేసి చిత్తేస్తే వాన పడితే, బొత్తు పడితే వాన పడదని. అదే అటెట్లయితుంది ఇట్లా నువ్వు ఎట్లెట్లు వేస్తున్నావు అంటే ఏదో ఒకటి చూసి చేయాలి, చెప్తే వాళ్ళకి అయిపోతుంది గంతే కథ అంటాడు. అటువంటి కథలు అయితే జరుగుతలేదని అనుకుందాం. ఈ వానలు కూడా ఇక్కడనే ఉప్పల్ల పడుతుంది, బోడుపల్ల పడతలేదు. రకరకాల డిఫరెంట్ ఉంది కథ అంతా. వాన మా ఊర్లో బాగా పడుతుందంటే మా ఊర్లో ఏం లేదు, అసలు సినుకు లేదు, ఎండ కొడుతుందని అంటారు. మళ్ళీ ఇట్లున్నది కథ, కలికాలం ఉన్నట్టుంది. రాష్ట్రమంతటికి విస్తరించిన నైరుతి ఋతుపవనాలు అని చెప్పేసి ఐఎండీ చెప్తుంది. 2 వారాలుగా స్తబ్దత, వానలు లేవు, ఏం లేవు, మొత్తం ఎండాకాలం లెక్క. ఎంత ఎండాకాలం కంటే ఇంకా అధ్వానం ఉన్నది. ప్రస్తుతం యాక్టివ్ అయినాయంట. మంగళవారం కరీంనగర్లో 23.6 సెంటీమీటర్ వర్షం కురిసిందట. సోమవారం అర్ధరాత్రి నుంచి జోరందుకున్న వర్షాలు ఇడైతే ఏం లేవు. మరి మేమున్న దగ్గర ఏం లేవు. బోడుపల్ల నైరుతి ఋతుపవనాలు రాష్ట్రమంతటికి విస్తరించాయి. 2 వారాలుగా స్తబ్దత ఉన్న ఋతుపవనాలు మంగళవారం నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను తాకాయి. అయితే ఇటు మన ప్రాజెక్టులు నిండేందుకు అత్యంత కీలకమైన క్యాచ్మెంట్ ఏరియా అయిన మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలకు ఋతుపవనాలు వ్యాపించినాయట. ఇది నయమే ఇంక కొంతవరకు. మన ప్రాజెక్టులు నిండాలంటే ఇక్కడ మహారాష్ట్ర తర్వాత అక్కడ పైన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాలలో వర్షాలు కొడితే అక్కడ నుంచి వరదలు వస్తే, ఆ వరదల నుంచి నదులు వారితే, ఆ నదుల నుంచి నీళ్ళు వస్తే ఆ ప్రాజెక్టులు నిండుతాయి. ప్రాజెక్టులు నిండితే మన పొలాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీదనైతే వానలు కొడతాయని చెప్పేసి అంటున్నారు. మరి కొడితే సంతోషం. ఎల్లినో ప్రభావం ఉంటుందంటే చాలా డేంజర్ ఉంటుంది వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు నీళ్ళ అమ్మకాలు కూడా మస్తు జరుగుతున్నాయి. హైదరాబాద్లో కూడా ట్యాంకర్లు 500 రూపాయల ట్యాంకర్ 2000 రూపాయలు అమ్ముతున్నారు ప్రైవేట్లో. దీంతో మొత్తం అవి మంచినీళ్ళు తెస్తాడో ఏ నీళ్ళు తెస్తాడో తెలియదు. మళ్ళీ మనకేం అవసరం. ఇటు మన ప్రాజెక్టులు నిండేందుకు అత్యంత కీలకమైన క్యాచ్మెంట్ ఏరియా అయిన మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలకు ఋతుపవనాలు వ్యాపించాయి. ప్రస్తుతం ఋతుపవనాలు యాక్టివ్గా కదులుతున్నాయని, వర్షాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. వారం పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కురుస్తాయా మరి కురువా చూడరు. మరి రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే రోజుల్లో 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. కొంతవరకు అయితే ఈ ఎండలు తగ్గుతాయంట, ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయంట. జర చల్ల వాతావరణం వస్తుందంట. రావాలి, వానలు కూడా రావాలి. ఇక పల్లె ఆదాయం పల్లెకేనట. నేరుగా వాడుకునేలా పంచాయతీరాజ్ చట్టం సవరణకు కసరత్తు చేస్తున్నారు. ఏమవుతుంది ఇక్కడ? ఇప్పుడు మా ఊర్లో మైనింగ్ తీసి అనుకుందాం. మైనింగ్ తీస్తే మైనింగ్లో మొత్తం అంటే రకరకాల గనులు లేకపోతే పెద్ద ఉంటాయి బండలు అవన్నీ కూడా కొట్టేసి అవన్నీ తీసుకొని పోతుంటే ఇక్కడ నుంచి ఆదాయం వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి, ఎవరి వాటా వాళ్ళకు వచ్చేస్తుంటుంది. అయితే ఇక్కడ నుంచి గ్రామ పంచాయతీకి కూడా కొంత పర్సెంటేజ్ ఇవ్వాలన్నట్టు ఒక నిబంధన ఉంటుంది. అయితే ఇక అవి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలు వేసుకొని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రిలీజ్ అయ్యి అట్లా వేసేసి ఇక్కడ చిన్న పారిశుద్ధ్య కార్మికులకి ఏమైనా జీతాలు ఇవ్వాలంటే కూడా రకరకాల ఇవన్నీ ఉన్నాయంట. అది కాకుండా డైరెక్ట్గా గ్రామాలకు ఏదైతే ఆదాయ మార్గాలు ఉంటాయో, ఒక వచ్చేటి ఉంటాయో డైరెక్ట్గా ఇచ్చేస్తే ఆ సర్పంచులు కొంచెం బాధపడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఆదాయ మార్గాలు ఉన్నాయి, కోట్ల పెట్టారు పాపం. ఈ కోట్ల ఏడికెళ్ళి వస్తే అర్థం కాదు. కాకపోతే సర్పంచ్ పేరు ఎప్పుడు రియల్ ఎస్టేట్ నడుస్తుందని బాధ. చాలామంది ఏం చేస్తారంటే సర్పంచ్ బిర్పంచ్ అనగానే కొంచెం మంచిగా ఇట్లా సర్పంచ్ గారు అనగా కొంత నమ్మకం అవుతుంది కదా. రియల్ ఎస్టేట్ కావాల్సిన నమ్మకమే. కాబట్టి రియల్ ఎస్టేట్ మంచిగా నడిపిస్తేందుకు దాంతో పైసలు వస్తాయి.
ఇప్పుడు వీళ్ళు చేసి పన్నుల పైసలు వస్తే రావు కూడా తెలియదు. ఎందుకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కోట్లు పెట్టిరు మళ్ళా. ఇటైతే ఇంకా దారుణం. ఇక రంగారెడ్డి జిల్లాల ఇకైతే ఇక అసలు మామూలుగా ఉండదు లెక్క. ఈ హైదరాబాద్ సరౌండింగ్లో కోట్లే. మళ్ళీ ఏముంటుంది ఎక్కడికి వెళ్ళి వస్తాయి పైసలు ఇవన్నీ. కాకపోతే ఏదో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారు వాళ్ళు, వేరే మార్గాలు. నేరుగా వాడుకునేలా పంచాయతీరాజ్ చట్టం సవరణకు కసరత్తు. పంచాయతీలకు ఏటా 350 కోట్లకు పైగా సొంత ఆదాయం. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ అనుమతితో ట్రెజరీ ద్వారా మంజూరైతుండే. అయితే బ్లీచింగ్ పౌడర్ కొనాలన్నా జస్ట్ బ్లీచింగ్ పౌడర్, అసలుతరుగా తెల్ల పౌడర్, ఇంకా దోమలు బిమ్మలు రాకుండా అది కొనాలన్నా కానీ ట్రెజరీ చుట్టూ తిరగాల్సి వస్తుందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో చిన్న పని చేయాలన్నా ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇకపై ఈ విధానానికి స్వస్తి. మంత్రి సీతక్క వద్దకు ఫైల్ వెళ్ళిందట. ఈ ఫైల్ వెళ్తే ఒక రకంగా డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో దానికి ఇచ్చేస్తే వాళ్ళు కొంతవరకు నడిపించుకుంటారు బండి. అమెరికా పౌరసత్వం మరింత కాస్ట్లీ అయిందట. వీడు రోజుకింత కాస్ట్లీ చేస్తున్నాడు. ఈయన కాస్ట్లీ సలగొండ. విషయం ఏంటంటే H1B వీసా అంటాడు. ఇది ₹1,00,00,000 ఉంటేనే అవుతుంది, ఇన్ని ₹1,00,00,000 పెట్టుబడులు పెడితేనే లెక్క, లేకపోతే లేదు. ఇట్లా దీంతో మస్తు పరిశాన్ అవుతుంది లెక్క. అందుకని అమెరికా కూడా బంద్ చేసి చాలామంది ఇతర దేశాలకు పోతున్నారు. ఇక్కడ ఆస్ట్రేలియాకి పోతున్నారు, లేకపోతే జపాన్, తర్వాత కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలు రమ్మని పిలుస్తున్నాయి. జర్మనీ కూడా, అది హిట్లర్ వాళ్ళ దేశం, ఆ జర్మనీ కూడా రమ్మని పిలుస్తున్నారు వాళ్ళు. మాకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మీరు రండి అని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇక అమెరికా ఓటు బంద్ చేస్తారు చాలామంది. సిటిజన్షిప్ దరఖాస్తు ఫీజు ఒకేసారి 1.11 లక్షలకు పెంచేందుకు ప్రతిపాదనలు చేసినట. ప్రజాభిప్రాయానికి 60 రోజులు గడువు. ఆ తర్వాత అమల్లోకి ట్రంప్ నిర్ణయంపై ఆందోళనలు. ట్రంప్ నిర్ణయంపై ఆందోళనలు వచ్చినా కానీ ఎందుకు వేస్తుందంటే, వేరే దేశ పొలపుతో నాకేం అవసరం, వేరే దేశాల్లో వాళ్ళు ఓట్లు వేయరు, వేరే దేశాలతో నాకు సంబంధం లేదు అనుకుంటుండనమాట కాక. ఆ గ్రీన్ కార్డు బీడ్ కార్డు ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఓట్లు ఉంటాయి, వాళ్ళు మాత్రమే వేస్తారు. అయితే వాళ్ళ ప్రయోజనాలు మాత్రం చూస్తాడు. మళ్ళా ఏవైతే ఓట్లు ఉన్నటువంటి వాళ్ళ ప్రయోజనాలు, స్థానికుల ప్రయోజనాలు చూస్తున్నాడు. ఇక బయట నుంచి వచ్చిన ఆగం చేస్తున్నాడు ట్రంప్ కథ గట్లున్నది పెద్దన్న. ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్. ఇక దారుణంగా ఉంది పరిస్థితి. ఇది మన దగ్గర మా తుఫాన్ అంటే వాన వస్తుంది, కానీ అక్కడ దుమ్ముతోడు కూడా తుఫాన్ వస్తుందట. మొత్తం గాలి లేస్తుంది అట్లా. రాజధాని ఢిల్లీని మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా దుమ్ము తుఫాన్ కమ్మేసింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. దుమ్ము వల్ల ఎదురుగా వచ్చే వెహికల్స్ కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ IMD ఢిల్లీ NCR ప్రాంతానికి రెడ్ అలర్ట్ ప్రకటించిందట. చూసుకోరి, అటు నుంచి వాహనాలు రాకపోకలు బంద్ చేయరి, అనవసరంగా పోతే ఏం కనిపించేది, ఆపోజిట్ వచ్చే వాహనం కనిపించేది కాబట్టి పోయి గుద్దుకుంటారు. ఈ గుద్దుకున్న ఎందుకు నాయన కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తుందట. ఢిల్లీలో ఈ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ దారుణంగా ఉంటుంది పరిస్థితి. కాలుష్యం కూడా అత్యంత ఎక్కువ ఉంటుంది బాగా. అక్కడ గాలి దొరకదు. గాలి ఇంకా కొన్ని రోజులు అయితే కొనుక్కోవాలి గాలి. ఇప్పటికే ఆక్సిజన్ అవన్నీ రూములు రెడీ చేస్తున్నారు. ఇక సూసైడ్ కాదంట హత్య. ఏది నల్గొండ జిల్లాలో జరిగింది కదా, నల్గొండ పట్టణంలో జరిగినటువంటి 4 చనిపోయినరు. దుర్వాసన వస్తుంది, తర్వాత పోలీసులు తీసుకొచ్చి బయటకు అన్నారు కదా. ఇది హత్యనా ఆత్మహత్యన అంటే హత్యనేనట. ఎందుకు హత్య అని గుర్తుపెట్టిందంటే, ఇక్కడ తలకాయ మీద గాయాలైనవి, కొట్టిన గాయాలైనవి, కోసిన గాయాలైనవి, పొడిచిన గాయాలైనవి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది హత్య అంటారు. ఈ హత్య ఓడి చేసినో తెలుసుకోవడానికి మళ్ళీ పరిశాని పాపం పోలీసులకు ఇబ్బంది. ఇప్పుడు ఆ సీసీ కెమెరాలు అవన్నీ చెక్ చేసి ఎక్కడ పోయి ఏం కథ ఇవంతా దొరికితేనేమో ఓకే, లేకపోతే అది ఏందో అర్థం కాని పరిస్థితి. ఆయన భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ భార్య ఆ పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఆ పచ్చి భార్య పిల్లలిద్దరిని చంపేశారు. ఇప్పుడు కొత్త సెకండ్ భార్యను కూడా చంపేశారు, ఆయనను కూడా చంపేశారు. 4 చచ్చిపోయారు. ఒకే ఫ్యామిలీలో 4 మృతి కేసులో వీడిన మిస్టరీ. డెడ్ బాడీలపై కత్తిఘాట్లు, తలలపై తీవ్ర గాయాలున్నాయంట. హత్య అని తేల్చిన పోస్టుమార్టం రిపోర్టు పోలీసులకు సవాలుగా మారిన కేసు. ఇప్పటి వరకు దొరకని ఆధారాలు, పలు కోణాల్లో విచారిస్తున్న నల్గొండ పోలీసులు. వీళ్ళకి బాధపడుతుంది ఇప్పుడు అసలు పాపం. ఎవరికి ఏమైనా కానీ పోలీసులు ఏం చేస్తారు అట్లా అని అడుగుతారు. ఇంకా రకరకాలుగా పోలీసుల బాధలు పోలీసులకు ఉంటాయి. కొన్ని విషయాల్లో అతిగా ప్రవర్తిస్తారు కొంతమంది. మళ్ళీ ఈ బ్యాచ్ కూడా ఉంటుంది. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డలు ఉంటారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన 4 హత్యకు గురైనట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఇంట్లో 4 చనిపోయి ఉండడంతో అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేశారు. అయితే మొదట సూసైడ్ అయి ఉంటుందని భావించినప్పటికీ పోలీసుల ప్రాథమిక విచారణ పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని తేలింది. నల్గొండకు చెందిన మహమ్మద్ సుల్తాన్ 45 సంవత్సరాల నుండి ప్రకాశం బజార్లోని లెదర్ షాప్లో పనిచేస్తున్నాడు. అతని భార్య హసీనా 40 సంవత్సరాలు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. సుల్తాన్ మొదటి భార్య చనిపోవడంతో కొన్నేళ్ల కిందట హసీనాను రెండో వివాహం చేసుకున్నాడు. సుల్తాన్ మొదటి భార్య పిల్లలైనటువంటి ముజమ్మిల్, తర్వాత కూతురు అప్సరా వీరితోనే ఉంటున్నట. ఈ 4 చంపేశారు. మరి ఏందో తేలాలి. ఇంకో మీరు పిల్లల్ని సరిగా పెంచకపోతే ఏమవుతుందంటే, పిల్లల్ని సరిగా పెంచకపోతే మిమ్మల్ని మీ సాగుకు వస్తుంది. ఏమనుకుంటారంటే మాకేమైతే సమాజం మీద వదిలేస్తాం, సొసైటీ చూసుకుంటుంది, ఎవరి సాగు బాధ వస్తారు అనుకుంటే వీళ్ళు పరిస్థితి పాపం. మరి ఇట్లా జరగాలని కోరుకుంటలేము, ఈ విషయాన్ని సమర్థిస్తలేము. ఏమైందంట, లివింగ్ రిలేషన్లో ఉందంట పిల్ల, అమ్మాయి కూతురు ఉంటే, బిడ్డ నువ్వు పెళ్లి కాకముందే ఇంకొకరితోటి ఇట్లా కార్యక్రమం పెట్టుకోవద్దు, నువ్వు రూమ్లో ఉండొద్దు, ఈ పనులు అన్నీ చేయొద్దని చెప్పిరట. ఎవరు? తల్లిదండ్రులు. అట్టెట్లయితే నేను అట్లనే చేస్తా, నాకు ఏజ్ వచ్చింది కాబట్టి నా పని నేను చేస్తా అని చెప్పిందట ఆమె. చెప్తే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఒకటే రూమ్లో ఇద్దరు ఎట్లుంటారు, మీ ఇంకో పిల్లగాంతో ఎట్లుంటావు నువ్వు, పెళ్లి కాలేదు నీకు అని అన్నారంట. అట్లా ఉంటా అంటే వద్దు అన్నారు. వద్దు అంటే ఎవరిని? తల్లిదండ్రుని చెల్లెని అందరిని చంపేసిందట. ఎవరు అంటే ప్రియుడు, వాడు లవర్. దాన్ని చంపేశారు అసలు యాక్చువల్గా. ఈ వేస్ట్ ఫీల్ ఇది ఉండి కూడా ఆ బతికి కూడా సమాజానికి నష్టమే. ఇంకా అరే ఏమైతుందంటే మరి పెంపకంలో మనది కూడా లోపమే. ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే, తల్లి అంటే ఏంటిది, తండ్రి అంటే ఏంటిది, పిల్లలు అంటే ఏంటిది, లేకపోతే అక్క అంటే ఏంటిది, తమ్ముడు అంటే ఏంటిది, ఇవన్నీ కూడా బంధుత్వాలు, ఇవన్నీ కూడా చెప్పాలి. నైతిక విలువలు నేర్పించాలి పిల్లలకు. ఒక రకంగా అవి చెప్తూ ఉండాలి. అక్కడ స్కూల్లో కానీ ఇక్కడ ఇంట్లో కానీ ఇవన్నీ కూడా వాతావరణం క్రియేట్ చేయాలి. పక్కకున్నటువంటి సమాజం కూడా ఈ మంచి చెడు అనేటువంటి చెప్పాలి. ఇవేం చెప్పకుండా మా ఇష్టం వచ్చినట్టు పెంచుతామంటే ఇట్లా చేస్తారు. ఎందుకున్నవే ఇంకొంతోటి ఇట్లా కరెక్ట్ కాదు అంటే అట్లెట్లయితే చంపడేసింది. కార్యక్రమం పెట్టుకున్నది అని నడుస్తూ ఉన్నాయి. నా కార్యక్రమానికి అడ్డొస్తారని ఇట్లా చేసింది అనమాట. ఇగో లివిన్ రిలేషన్ వద్దన్నందుకు, లివిన్ రిలేషన్ అంటే ఓ పిల్లగాడు ఓ పిల్ల ఒకటే రూమ్లో ఉంటారు అనమాట. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. వద్దన్నందుకు తల్లిదండ్రి చెల్లెని హత్య చేసింది. ప్రియుడితో కలిసి చంపేసిన కూతురు బెంగళూరులో ఘోరం. చూసుకోరు ఎట్లున్నది లెక్క. కాబట్టి పిల్లలని కరెక్ట్ పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. పోలీసులే చూసుకోవాలి, సొసైటీ చూసుకోవాలంటే పోలీసులు ఎంతవరకు చూస్తారు మీ కుటుంబంలో? కాబట్టి తల్లిదండ్రులకు చాలా బాధ్యత ఉంటుంది. మేము ఇష్టం వచ్చినట్టుగా పెంచుతాం. మేము ఇప్పుడు ఎవరి పని మీద వాళ్ళు పోతారు. ఎట్లుంటుంది అంటే ఇట్లా బాగా సంపాదిస్తలేమో, బాగా సంపాదన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇక అట్లా ఇట్లా అని వాళ్ళు పోతారు. ఇక పాపం పేదవాళ్ళేమో కష్టపడుకుంటే కూలినాలు చేసుకోవాలి కాబట్టి వాళ్ళు పోతారు. దీంతో పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు కొన్ని సందర్భాల్లో. చాలా మంది ఇప్పుడు ఇట్లా జరుగుతుంది. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు నాయనమ్మనో తాతనో లేకపోతే నీతి కథలో కార్యక్రమాలు ఇవి చెప్తుండే. పెద్దవాళ్ళంటే ఏంటిది, చిన్నవాళ్ళంటే ఏంటిది, పెళ్లి కాకముందుకు ఏం చేయాలి, పెళ్ళి అయిన తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ చెప్తుండే. ఇవన్నీ ఏం లేవు ఇప్పుడు. అందులో మొత్తం సినిమాలలో లేకపోతే ఇంకా యూట్యూబ్లలో లేకపోతే ఇంకేమన్నా సోషల్ మీడియాలో చూసేసి లవర్ అంటే ఉంటారు. మధ్య రిలేషన్స్ చాలా ఈజీ, ఇద్దరు ఉంటే తప్పేంటి, ఇటువంటి కథ నడుస్తుంది. చంపేసినట్టు పాపం. హార్మోజును తెరిచే ఉంచుతామని చెప్పేసి ఎవరంటారు? ట్రంప్ అంటున్నాడు. ఇరాన్ వాడేమో నేను అట్టెట్ చేస్తాను ఇరాన్ వాడు అంటున్నాడు. అవసరమైతే ఇరాన్ పోర్టును దిగ్బంధానికి సిద్ధం అని ట్రంప్ అంటున్నాడు. అణు తనిఖీలకు ఇరాన్ పూర్తిగా అంగీకరించిందంటే మేము అంగీకరించలేదని ఇరాన్ వాడు అంటున్నాడు. రికార్డు స్థాయిలో చమురు రవాణా, ధరలు తగ్గుతాయన్న యుఎస్ ప్రెసిడెంట్ అణు తనిఖీలపై ఎలాంటి హామీలు ఇవ్వలేదు అని చెప్పేసి ఇరాన్. హర్మోజ్ తమ నియంత్రణలోనే ఉంటుందని ప్రకటన. హర్మోజ్పై మాకే హక్కులు ఉంటాయని చెప్పేసి ఒమన్ అంటుంది, ఇరాన్ అంటుంది. ఇది కథ. ఇది ఒడవన్ ముచ్చట్టున్నది, ఒడవన్ పంచాయతీ ఉన్నది. ఇదంతా కూడా రావణ కాష్టం లెక్క రోజు నడుస్తూనే ఉంటుంది. ఇక రాదుకుంటుంది. రావణ కాష్టం అంటే ఏంటిది ఎందుకంటారంటే, రావణాసురుడు చచ్చిపోయినప్పుడు అలా భార్య ఒక కోరిక, అంటే యాక్చువల్గా ఒక కోరిక కోరుకుందంట. ఏమని కోరుకుందంటే, అయ్యా రావణాసురుడిని చంపేస్తున్నారు, సరే ఆయన తప్పు చేసిండా తప్పు చేయలేదా తర్వాత విషయం, సీతను ఎత్తకపోవడం తప్పే,
కాబట్టి చంపేస్తున్నావు కానీ నా నుదుటి ఉన్నటువంటి తిలకము, నా ఏదైతే ముత్తైదు ఉంటుంది కదా, నా ముత్తైదుతనం పోవద్దు అన్నదంట. మరి పోవద్దంటే ఎట్లా అంటే దానికి ఒక మార్గం చెప్పారు. ఏమన్నానంటే, ఈ రావణ కాష్టం ఉంటుంది కదా, ఈ కాష్టం ఎప్పుడూ కాలుతూనే ఉంటుంది, ఆ ఎప్పుడూ కాలినంత కాలం నీ నొదుట తిలకం ఎట్టి పరిస్థితిలో చెదిరిపోదమ్మా, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పిండట. దాంతో ముత్తైదువుగా ఉంటుంది ఆమె. ముత్తైదువుగా ఉండాలంటే రావణ కాష్టం కాలుతూ ఉంటుంది, ఇప్పటికి కూడా కాలుతూనే ఉంటుందంట. అట్లా అంటుంటారు అక్కడ శ్రీలంకలో. కాబట్టి ఇది రావణ కాష్టం లెక్క నడుస్తున్నది, ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, రాజుకుంటుంది అన్నట్టు. ఇక నీట్ వద్దు, 12వ తరగతి మార్కుల ఆధారంగానే సీట్లు ఇవ్వాలి సీఎం విజయ్ అంటున్నాడు. ఈ నీట్ బీట్ వద్దు, నీట్ బీట్ చేసి మొత్తం ఆగం చేస్తున్నారు ఆయన, పేపర్ లీకేజీలు చేస్తున్నారు, ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళకి ఇంటర్ మార్కులతోటి ఇచ్చేసారు, సీట్లు ఇచ్చేయారు అని చెప్పి అంటున్నారు విజయ్. 2 భాషల విధానానికే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అసలు యాక్చువల్గా త్రిభాషా సూత్రం ఉంటుంది మన దగ్గర. త్రిభాషా సూత్రం అంటే ఏంటంటే, మన మాతృభాష తెలుగు, 2వ భాష హిందీ, 3వ భాష ఇంగ్లీష్. ఈ 3 భాషలు నేర్చుకుంటాం మనం. కానీ తమిళనాడులో అట్లా నేర్చుకోరు. మాకు హిందీ వద్దురా నాయన, మాకు అవసరం లేదు, మేము తమిళం నేర్చుకుంటాం, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుంటాం, ఈ హిందీ బిందీ మాకు అవసరం లేదు జాంతానే అని అన్నారు. వాళ్ళకి హిందీ వచ్చినా హిందీ మాట్లాడరు, హిందీని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే తమిళులు భాషాభిమానం, తర్వాత వాళ్ళ ప్రాంతీయాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు. ఏంటంటే అసలు యాక్చువల్గా భాష కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ భాషనే, తమిళ భాషని ఏది జాతీయ భాషగా గుర్తించాలి, రాజభాషగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేసిండ్రు వాళ్ళు. తమిళ భాషకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేసిండ్రు. అది కాకపోవడంతో మొత్తం మీద హిందీ భాషను వాళ్ళు వ్యతిరేకిస్తారు. కాబట్టి ద్విభాషా విధానం ఉంటుందని చెప్తున్నాడు ఎవరు, విజయ్. ఇక సీఎం అయ్యాక తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ఫస్ట్ స్పీచ్ ఇచ్చిండు. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు నిజంగా కూడా ద్విభాషా సూత్రం త్రిభాషా సూత్రం అనుకుంటున్నాం కదా, హిందీ మాట్లాడేటువంటి భాష ఉన్నటువంటి, హిందీ భాష మాట్లాడేటువంటి రాష్ట్రాలు ఉంటాయి కదా, ఆ రాష్ట్రాలు మరి తెలుగునో లేకపోతే ఇంకో భాషను నేర్చుకో. వాళ్ళకు కూడా 3 భాషలు ఉండాలి కదా, మరి మనకెందుకు 3 భాషలు ఉండాలి, వానికి ఎందుకు 2 భాషలు ఉండాలి? ఒకటి హర్యానా తప్ప, హర్యానాలో సెకండ్ లాంగ్వేజ్ వాళ్ళు తెలుగు తీసుకుంటారు. చాలామందికి తెలియని విషయం, హర్యానాలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, వాళ్ళ పాఠశాలల పుస్తకాలలో ఉంటుంది లెక్క, వాళ్ళు తీసుకుంటారు. ఇక వేరే ఏ రాష్ట్రాల్లో కూడా ఏది హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీ ఇంగ్లీష్లో ఉండే ద్విభాషా సూత్రం వర్తిస్తుంది. కాబట్టి మేము కూడా మీ భాషను ఎందుకు నేర్చుకోరా బాబు, మీ భాష కథం అవసరం లేదని చెప్పేసి చెప్తున్నాడు విజయ్. తమిళులు అట్లనే ఉంటారు. నిన్న విజయ్ అయితే పాత సీఎం స్టాలిన్ స్టైల్లో ఇట్లా అంటున్నట, ఇట్లా ఇది నిన్న అసెంబ్లీలో మొదటిసారిగా మాట్లాడి మంచిగా ప్రాసతో మాట్లాడితే ఈ సినిమా లెక్క చేస్తుంది, సినిమా డ్రామా లెక్క చేస్తుందని చెప్పేసి మళ్ళా ఉదయనిధి మారని అంటున్నాడు ఎవరు, స్టాలిన్ కొడుకు. ఇది తమిళనాడుకు సంబంధించి. అయితే ఇక తీన్మార్ చూసుకుంటే కోచింగ్ సెంటర్, ఇక్కడ అగ్ని ప్రమాదం నుంచి ఎట్లా తప్పించుకోవాలో కోచింగ్ ఇవ్వబడినట కోచింగ్ సెంటర్లో. ఎందుకంటే కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి చచ్చిపోయారు పాపం. ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, కోచింగ్ సెంటర్లో కోచింగ్ చేయాల్సి వస్తుంది, అగ్ని ప్రమాదం జరిగితే ఎట్లా తప్పించుకోవాలి, అట్లుందట పరిస్థితి. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనం. ఇక్కడ కాలేదు ఇంకా, రైట్. 21,000 మందిని తీసేసిన ఒరాకిల్ చూసిరు కదా, రోజు కోత పెడుతున్నాయి. ఏవి సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే, సాఫ్ట్వేర్ పిల్లగానికి పిల్లగానికి పిల్లనియాలంటే అప్పుడు మొత్తం పోటీ పడుతుండే. సాఫ్ట్వేర్ అంటే లచ్చలు జీతం వస్తుంది, కారు ఉంటుంది, వస్తుంది తీసుకుపోతుంది, మళ్ళీ దించిపోతుంది, మళ్ళీ ఒకటి బిల్డింగు అదేంటి ఈఎంఐలు పెడతారు, పెట్టేసి ఆ బిల్డింగ్ కొనుక్కుంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. మంచిగా వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది, వీకెండ్స్ పార్టీలు ఉంటాయి, మంచిగా ఇట్లా అని చెప్పేసి పాపం పిల్లల్ని ఇస్తేందుకు ఉంటుండే. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే పిల్లల్ని ఇస్తేందుకు రెడీ అవుతలేరు. ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు ఉద్యోగం, అది ఏమవుతుందో తెలియదు. ఈ వచ్చిన తర్వాత ఇంక మొత్తం బీకేస్తారట ఏది ఉద్యోగాలు. గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ ఒరాకిల్ గత 12 నెలల్లో ఏకంగా 21,000 మందిని ఉద్యోగులను తొలగించింది. కంపెనీ తన వార్షిక ఆర్థిక నియంత్రణ ఫైలింగ్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఏఐ టెక్నాలజీని అమలు చేయడం వల్లే
ఈ స్థాయిలో ఉద్యోగాలు కోత విధించాల్సి వచ్చిందని కంపెనీ స్పష్టం చేసింది. చూసుకో, ఉరాకిల్లో 21,000 మంది, దాంట్లో 20,000 మంది, దాంట్లో 30,000 మంది, ఇట్లా లక్షలు పీకేస్తున్నంత. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు పాపం పరిస్థితి. తెలంగాణ కేడర్కు సంజయ్ జాజు ఏందంట, కొత్తగా వచ్చేటువంటి సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ, అంటే ముఖ్యమంత్రి పేరు మీద వచ్చేటువంటి కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద వచ్చేటువంటి కూడా అక్కడ నడుస్తుంది అనమాట. సిఎస్ఏ చూసుకుంటారు అంత లెక్క. అత్యున్నతమైనటువంటి పదవిగా రాష్ట్రంలో. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ జాజు తిరిగి తన సొంత కేడర్కు రానున్నారు. ప్రస్తుతం ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్న ఆయనను మళ్ళీ మాతృ కేడర్ తెలంగాణకు పంపుతూ రీప్రాట్రియేషన్ కేంద్ర కేబినెట్ ఉత్తర్వులు జారీ చేసిందట. తెలంగాణకు వస్తుందట. ఇంకా సిఎస్ కాదు, సిఎస్ వేరే వాళ్ళకు వస్తుందేమో. కుప్పగూరిన ఏఐ స్టాక్స్ అంట. ఏఐ కూడా మనకి ఏఐ లేస్తుందంటే ఏఐ పడిపోయింది. మళ్ళీ స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎట్లా అవుతుందో తెలియదు. అప్పుడే లేస్తుంది, అప్పుడే పడిపోతుంది. ఏఐ ఆధారిత స్టాక్స్ భవిష్యత్తుపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేకెత్తడం, భారీ ఎత్తున షేర్ల అమ్మకాలు జరగడంతో ప్రపంచవ్యాప్త ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఏఐ చిప్స్ తయారు చేసే సెమీ కండక్టర్ కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూసినాయి. దక్షిణ కొరియాకు చెందిన కొస్సి సూచి ఏకంగా 10% మేర పతనమైందట, పడిపోయింది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. మా ఇండ్లకు పైసలు ఇవ్వండి సార్లు అంటున్నారట. ఏ ఇండ్లకు? ఇందిరమ్మ ఇండ్లకు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్నాం, ఆ బీస్మిట్లు వేసింది ₹1,00,000 ఇవ్వాలి, తర్వాత మన గోడలు వేసినా ఇంకో ₹1,00,000 ఇవ్వాలి, తర్వాత స్లాబ్ వేసినాం ఇంకో 1,00,000, ఇట్లా 5 విడతలుగా 5 లక్షలు ఇస్తారని చెప్పి చెప్పింది ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షలు ఇస్తా అని చెప్పింది. అయితే ఆ బిల్లులు ఇస్తలేరంట. ఇంకా లాస్ట్ బిల్లులు అయితే అసలే ఇస్తలేరట. లాస్ట్ 2 బిల్లులు ఇట్లా పెండింగ్లో పెడతారట. మరి ఏమైనా ఆమ్యామాలు తీసుకుందామనో లేకపోతే ఏదో తెలియదు. ఇంకా అది నడుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని కంప్లీట్ అయిపోయినాయి, కొంతమంది అయితే వచ్చినాయి. అదే మరి కొంతమందికి ఎందుకు ఇట్లా ఆపుతున్నారో తెలుస్తలేదు. దీని మీద దృష్టి పెట్టాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం కొత్త నిర్ణయం కూడా తీసుకుంది. మంచి నిర్ణయం అది. ఎందుకంటే కొన్ని గోడలు లేచినవి ఉన్నాయి గతంలో, గోడలు లేపి పెట్టిండ్రు, లేకపోతే బీస్మిట్ లేపి పెట్టిండ్రు. అటువంటి వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లలో అవకాశం లేదని చెప్పిండ్రు గతంలో. ఇప్పుడు అవకాశం ఇస్తున్నట్ట. ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కట్టుకోవచ్చు. కాకపోతే ఈ పైసలు అయితే కొంచెం తొందరగా క్లియర్ అయ్యేది. ఆయన ఉన్నాడు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఉంటాడు, గౌతమ్ అని, ఐఏఎస్ ఆఫీసర్, బాగా అహంకారి. ఇక నేనే మునగాన్ని నేనే అన్నట్టుగా ఉంటారు అన్నమాట. కొంతమంది ఎట్లుంటారంటే ఇక నేనే ఇక ఏకేస్తున్నా పీకేస్తున్నా లెవెల్లో ఉంటారు. వాళ్ళు మనుషులు కాదన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతాడు, లేకపోతే ఇట్లా చేస్తుంటాడు, బ్లాక్లో పెడుతుంటాడు మనిషి. మీరున్నది ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి పన్ను కడితే మీ జీతం వస్తుంది, లక్షలు. అర్థమైందా? అది దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే మంచిగా ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ అంటే మునగాడు ఏం కాదు కదా. ఎందుకంటే మునగాలు మీరు అనుకోండి. కాకపోతే పని చేస్తే మునగాలే బరాబర్. మునగాలుగా గుర్తిస్తారు పబ్లిక్ కూడా, ఏతులు కొడితే కాదు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు ఆలస్యం, ఆఖరి విడత కోసం ఎదురుచూపులు, మొదటి విడత 1,00,000కు పైగా గృహప్రవేశాలు, అప్పులు చేసి మరీ ఇండ్ల నిర్మాణం, అధికారుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు, గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు అధికంగా ఉంటున్నాయట. ఇట్లా నడుస్తూ ఉంది. కాబట్టి మరి అవి క్లియర్ అయ్యేది లెక్క. రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తుండడంతో అన్నదాతలు పొలం బాట పట్టారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో విత్తనాలు వేస్తున్న రైతులు. రేవంత్ అడిగారు, మీటింగ్లు ఏర్పాటు చేశా, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. మంచి పని చేసినాడు. ఈ విషయంలో కిషన్ రెడ్డిని అభినందించాల్సిందే. మనం మంచిని మంచి, చెడుని చెడు అంటాం. మెట్రో 2కు రైట్ రెండో దశ పనులకు గ్రీన్ సిగ్నల్, ఫేజ్ 1 వాల్యుయేషన్ స్వాధీనానికి కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య చర్చలు సఫలమైనవి. కన్సల్టెంట్గా ఎస్బీఐ క్యాప్స్, ప్రక్రియ వేగవంతానికి సమన్వయ కమిటీ, ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల సంయుక్త సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. ఒక రకంగా మెట్రో ముందర పడుతుంది. ఇక మెట్రోపై రేవంత్ కన్ను. 30,000 కోట్ల రూపాయల విలువైన 250 ఎకరాల భూముల దోపిడీకి కుట్ర చేస్తుందని కేటీ రామారావు ఆరోపిస్తున్నాడు. కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అనుచరులకు కట్టబెట్టేందుకు భారీ కుంభకోణం. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి డ్రామాలు ఆడుతున్నారు. అందుకే ఎల్ఎన్టీని బెదిరించి రాష్ట్రం నుంచి తరిమేశారు. ఎల్ఎన్టీని బెదిరించి వాళ్ళేమో లాస్ వస్తుందని పోయినామంటే వీళ్ళేమో బెదిరించినట్టు మళ్ళీ. ఇదేందో
రేవంత్ ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక స్కామ్ పక్కా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. కొనుగోలు లక్ష్యం పెంచండి, తెలంగాణలో భారీగా ధాన్యం దిగుబడులున్నాయి, తక్కువ సేకరణతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుంది, సీఎంఆర్ గడువును పొడిగించాలి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల వినతి అంట. ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషితోటి భేటీ అయ్యారు వాళ్ళు. రైతులపై ప్రయోగమా, విడుదల కాని వరి వంగడాలు సాగుకు సర్కారు సై, మార్కెట్లోకి రాని KNM 7715 నాటాలంటూ ప్రభుత్వం రూల్ పెట్టిందట. ఈ వానాకాలం 7 రకాల సన్నాలకే బోనస్ ఇస్తామని చెప్తుంది, 500 రూపాయల బోనస్. అయితే 2 ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూర్చడమేనా? ఈ 7 రకాలలో 2 ప్రైవేట్ ఉన్నాయట, మరి వాళ్ళకు చేస్తేందుకేనా ఈ కథ అని చెప్పేసి అడుగుతున్నారు. సర్కారు సరికొత్త మెలికపై అనుమానాలు. ఇప్పుడు సన్నోట్లు ఏవైనా తీసుకోవాలి కానీ 7 రకాలే తీసుకోవాలంటే 7 రకాలు వేయాలని లేదు కదా. కొంతమంది ఆల్రెడీ విత్తనాలు చేసి పెట్టుకుంటారు, వాళ్ళు రెడీ చేసి పెట్టుకుంటారు, కొనుక్కొచ్చుకోరు. కొంతమంది వాళ్ళే తయారు చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? చూసుకో. ఇక 100 కోట్ల రూపాయలు కొట్టేసినట్టు మనోడు మల్లారెడ్డి, పూలమ్మన మల్లారెడ్డి కాదు, ఈయన వేరే మల్లారెడ్డి. 100 కోట్ల రూపాయల అవినీతి. ఎవరు చూసినా కోట్లు, 100 కోట్లు నేరా నాయన. కోట్లు అంటలేరు ఇప్పుడు, 100 కోట్లు, 1000 కోట్లు కూడా ఉంటాయి. ఏం పాడు ఇంకా తెలియదు. ఇంకా చూసుకో. ఇక ఒక్కొక్కని బయటకు తీస్తారు మెల్లగా ఏసీ బోళ్ళు. వీళ్ళు పోయి మళ్ళీ ఏమన్నా ఇలా శిక్షలు పడుతున్నట్టు శిక్షలు కూడా పడతలేవు, పాడలేదు. మళ్ళీ అడిగి పోతారు. అడిగి పోయి సార్ ఇప్పుడు మాకు కుట్ర జరిగింది, అన్యాయం జరిగింది కాబట్టి ఇట్లా అనగానే కోర్టు కూడా ఓకే అంటుంది. కథ మళ్ళీ పోతారు, మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతారు. పేదోడికి 10 రూపాయలు ఇక పెద్ద కథ కాదు. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అక్రమార్జన, 10 చోట్ల ఏకకాలంలో ఏసీబీ దాడులు. ఇక 10.23 ఎకరాల వ్యవసాయ భూమి చూడుకో, 10 ఎకరాల 23 గుంటలు దట మనోనికి. 4 ఇండ్లు, ఒక వాణిజ్య భవనం, పెద్ద ఇవన్నీ. 8 ప్లాట్లు ఉన్నట్లు గుర్తింపు. మల్లారెడ్డి వద్ద 3.31 లక్షలు, 3,31,000 రూపాయలు ఉన్నాయట నగదు. బ్యాంకులో 50 లక్షలు ఉన్నాయి. మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేరున 3 బ్యాంకుల ఆకారం ఉన్నాయట. ప్రభుత్వ లెక్కల ప్రకారం 3 కోట్లు ఉన్నాయట. బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయంట. మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. చూసుకో. ఇక తిమింగలాలు అవినీతి. రేవంత్ జాబ్ క్యాలెండర్ ఎక్కడ? రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం, ప్రజా వ్యతిరేక విధానాలపై యువత పోరాడాలి, యువత ఉద్యోగాలను సృష్టించాలి. ఇక జంజీ కాంక్లేవ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నట జాబ్ క్యాలెండర్ ఎక్కడని చెప్పేసి అడుగుతున్నాడు. నిజం కూడా జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని చెప్పేసి, పరిస్థితి ఏదని చెప్పేసి పాపం విద్యార్థులందరూ కూడా పాపం ఆందోళన చేస్తున్నారు. చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర పోలీసులు అరెస్ట్ చేసుకొని తీసుకుపోతున్నారు. చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీ దగ్గర, ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్. ఇట్లా తీసుకోవతురు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తే అట్టిట్ అనుకుంటే లాస్ట్కి వస్తే అరెస్ట్ చేస్తారు తీసుకొని. అమ్మాయిలందరూ పాపం రోడ్ మీదకి వచ్చారు, నిరుద్యోగులు. ఆఫీసర్లు కావాల్సిన వాళ్ళు ఇట్లా రోడ్ మీదకి వచ్చారు కథ పాపం. తర్వాత ఇదే కాకుండా విషయం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చెప్పింది. తర్వాత బంద్కు పిలుపునిచ్చింది నిన్న. తర్వాత ధర్నాలు అవన్నీ కూడా చేసింది. విషయం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ఇప్పటి వరకు అది గతిలేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. అందరికీ నమస్తే. నేను మీ ఏబీపీ జీవన్. సర్కారు పాఠశాలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్ మాఫియాకు తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల బంద్ను పిలుపునిస్తుంది. ఈ యొక్క
బంద్కు ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, యాజమాన్యాలు మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బంద్కు విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఇది ఇంకా నడుస్తుంటే నిన్న అయ్యింది ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే నిన్ననే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది 27,000 స్కూళ్ళు ఉంటే దాన్ని 4,000 స్కూల్ అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. అట్టెట్లయితుంది లెక్క అని చెప్పేసి దాని మీద చేసిండ్రు. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా నడుస్తూ ఉన్నాయి ఉద్యమాలు. దీనిపైన ప్రభుత్వం ఆలోచించకపోతే ఆగమవుతుంది, వేరే ఉంటుంది కథ. మళ్ళా సర్కారు స్కూల్ సర్వీస్ రావట్లేదు. మేము అప్పో ఇప్పో చేసి ఈఎంఐలు కట్టుకోలేక ఇంటికి వచ్చి తాళం వేసుకుపోతున్నది. మా బతుకు బజెట్ల రోడ్ల మీద పట్టింది. డబ్బులు కట్టలేక అప్పులు ఆత్మహత్య చేసుకోంత పరిస్థితి దాకా వచ్చింది. మాకు పరిస్థితి అంత ఇబ్బందులు ఉన్నాయి. అవునండి, ఇంత ఇబ్బంది ఇంత నష్టపరిహారం తెలియదు ఘోరంగా అంటే దాకా అండి చాలా బ్రేక్ అండి. ఆశా వర్గాలని వీళ్ళందరినీ ఎట్లా చూసుకున్నాడు, పర్మిట్ చేస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసి ఈ స్థాయికి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఉంటూ కూడా వేస్ట్ అండి. తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేస్ట్ అండి. ఆయన మొగోడైతే అందరినీ పర్మిట్ చేయండి. అందరి పర్మనెంట్ చేయడం కుదరదు, ఎట్లా ఎట్టి పరిస్థితులు కరెక్ట్ కాదు. కానీ కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే ఏదైతే నిజంగా జీతాలు సకాలంలో ఇవ్వాల్సినటువంటి అవసరం మాత్రం బాధ్యత మాత్రం ప్రభుత్వం పైన ఉంటుంది 100%. ఆ విషయం దృష్టి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇక పెరియార్ నాస్తికత్వానికి నో ఎవరు అసలు యాక్చువల్గా పెరియార్ రామస్వామి అక్కడ తమిళనాడులో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చిండు. దీంతో బ్రాహ్మణులను వ్యతిరేకించాలనేటువంటి ఉద్యమం తీసుకొచ్చిండు. తర్వాత ఆస్తికత్వాన్ని, ఆస్తికులు అంటే ఎవరంటే దేవుని నమ్మేవాళ్ళు, దేవుని నమ్మే వాళ్ళని వ్యతిరేకించి దేవుని నమ్మకుండా నాస్తికత్వాన్ని ఆయన అనుసరించిండు. కాబట్టి పెరియార్ చాలా మార్పులు తీసుకొచ్చిండు తమిళనాడు రాష్ట్రంలో. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయ్ అంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో పెరియార్ నాస్తికత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము సమర్థించము. ఆస్తికులు అంటే ఎవరు? దేవుని నమ్మే వాళ్ళని, అంటే ఏ మతమైనా కానీ దేవుని నమ్మే వాళ్ళని మేము సమర్థిస్తామని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి విజయ్. ద్రవిడ సామాజిక ఆలోచనలు మాత్రం ఆమోదిస్తాం, దేవుడిని విశ్వసిస్తాం, ఏ భావజాలానికి వ్యతిరేకం కాదు. గవర్నర్ ధన్యవాద తీర్మానంలో తమిళనాడు సీఎం విజయ్ మాట్లాడాడు. ఆలయ నిధులు ముట్టేది లేదు, మేము తీసుకోము ఎట్టి పరిస్థితుల్లో, ఆలయ భూములు ఆలయాలకే ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు విజయ్. తర్వాత ఏటీఎం డబ్బులు చోరీ చేసినట చూసుకో. ఏటీఎంలో పెడదామని ఆడ వ్యాన్ పెట్టినట. వ్యాన్ పెడితే ఏటీఎం కాడికి వెళ్ళి పోయేసరికి ఏటీఎంలో ఉన్న ఉంటుంది వ్యాన్ ఉంటుందిగా, ఆ వ్యాన్లోకి వెళ్ళి తీసుకొని మంచిగా పరారైరట. అట్లా ఈ వ్యాన్ డ్రైవర్ కూడా ఉన్నట. ఇదో కథ. మెషిన్లో డబ్బులు నింపేందుకు వెళ్ళిన సిబ్బంది, బయట వ్యాన్లో ఉన్న 17 లక్షలు ఎత్తికెళ్లిన 2 దుండగులు, పరేరులో వ్యాన్ డ్రైవర్ కూడా ఉన్నాయట. హైదరాబాద్లోని మలక్పేటలో ఘటన చూసుకోరిగా. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. కార్మికుల హక్కుల కోసం ఎక్కడికైనా వస్తా, దేశానికి కార్మికులే వెన్నెముక, కార్మికుల హక్కులు గౌరవం కోసం టీఆర్కేవి పోరాడుతుంది. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీర్మానం వలన వెల్లడి. ఇక ఎన్ఆర్బి బేరింగ్ కంపెనీ యాజమాన్యంతో వేజ్ అగ్రిమెంట్ పై చర్చ జరిగింది. విషయం ఏంటంటే ఎన్ఆర్బి ఇది బేరింగ్స్ ఉన్నాయి కదా, ఆ కంపెనీకి సంబంధించి కార్మికులకు నాయకుడిగా ఉండాలని చెప్పేసి, తర్వాత అధ్యక్షుడిగా ఉండాలని చెప్పేసి కార్మికులందరూ కోరుకున్నారు. ఓట్లేసి అందులో కూడా కార్మిక నాయకునిగా గెలిచిండు తీర్మానం వలన. అయితే కంపెనీతో నిన్న చర్చలు జరిపిండు. ఎందుకంటే కార్మికుల హక్కుల కోసం, కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన దీనిపైన కూడా నిలదీసిండు. వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ పైన నిన్న మాట్లాడిండు. కార్మికుల హక్కుల సాధన కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీర్మానం వలన అన్నారు. అయితే మంగళవారం ఉప్పల్లోని ఎన్ఆర్బి బేరింగ్ కంపెనీలో వేజ్ అగ్రిమెంట్ అంశంపై టీఆర్కేవి యూనిట్ ప్రతినిధులు కంపెనీ యాజమాన్యంతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీఆర్కేవి యూనియన్ అధ్యక్షుడు తీర్మానం వలన, ఎందుకంటే ఈ అధ్యక్షుడిగా వాళ్ళు ఎన్నుకున్నారు, ఓట్లేసిండ్రు. జనరల్ సెక్రటరీ వెంకటయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వేజ్ అగ్రిమెంట్కు సంబంధించి ముఖ్య అంశాలపై తీర్మానం వలన యాజమాన్యంతో చర్చించారు. కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేసిన ప్రతిపాదనలను కంపెనీ యాజమాన్యం సానుకూలంగా స్వీకరించింది. ఈ విషయంపై మరింత సమగ్రంగా మరోసారి చర్చించేందుకు యాజమాన్యం అంగీకారం తెలిపింది. అయితే ఈ సందర్భంగా తీర్మానం వలన మాట్లాడుతూ కార్మికులే ఈ దేశానికి వెన్నెముక అని, వాళ్ళు కష్టపడితేనే పరిశ్రమలు నిలబడతాయని అన్నారు. అలాంటి కార్మికుల హక్కుల గౌరవం కాపాడడం కోసం టీఆర్కేవి ఎంతవరకైనా పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే
ఊరుకునే పరిస్థితి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్కేవి యూనియన్ నాయకులు శివకుమార్, సుధాకర్, వెంకటేష్, కాంతారావు, గోలి వెంకటేష్, జగన్మోహన్, శ్రీనివాస్, నరేష్ తదితరులందరూ కూడా పాల్గొన్నారు. 100% కార్మికుల హక్కుల కోసం ఎక్కడి దాకానైనా వస్తా అని చెప్పేసి తీర్మానం వలన చెప్తా ఉన్నాడు. ఇక మురిపిస్తూ ఏడిపిస్తూ వాన వస్తుందా రాదా, వస్తున్న పోతున్న ఓరామశిలిక రాక బండల వశ అన్నట్టుందట కథ. వస్తుంది అంటారు, పోతుంది అంటారు, వచ్చేది లేదు పోయేది లేదు. ఏది వాన? వరుణ దేవుడికి దేవుడి దోబూచులాట. వరుణ దేవుడు అంటే వానదేవుడు. ఇక రోహిణి మృగశిర దాటిన వర్షాలపై రాని స్పష్టత. ఒక ఊర్లో కుండపోతా, పక్క ఊర్లో చినుకు పడని వైనం. ఇందాక అనుకున్నాం కదా మనం, ఉప్పల్లా పడుతుంది, బోడుపల్లా పడదు వాన. అట్లున్నది పరిస్థితి. వరి వద్దంటున్న సర్కార్ ప్రత్యామ్నాయ పంటలపైన సందిగ్ధం. ఎందుకంటే క్లారిటీ ఇస్తలేదు. మళ్ళా వద్దంటారు కానీ ఏం పంట వేసుకోవాలో చెప్తలేరు. విత్తనం వేసినా భయం, వేయకపోయినా ఆందోళనే. వర్షమా ఎండ అంచనా వేయలేక రైతులు అయోమయం అవుతున్నారు. ఐఎండీ హెచ్చరికలు ఒకలా ఉంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరొకలా ఉంటున్నాయి. విభిన్న వాతావరణంలో తలలు పట్టుకుంటున్నట రైతాంగం. పాపం పరిస్థితి దారుణంగా ఉంది. ఎవరికి వచ్చిన రైతులకే. అక్కడ ఒడ్లు ఉనకపోతే రైతులకే బాధ, ఇక్కడ వాన రాకపోతే రైతులకే బాధ. అక్కడ పంటలకు చీడపీలు ఏమన్నా చీడపురుగులు ఆశించినా కానీ రైతులకే బాధ. ఏ రకంగా కూడా రైతులకే బాధ అవుతుంది. అయినా కానీ రైతు ఎప్పుడు కూడా పండిస్తూనే ఉంటాడు, ప్రజల యొక్క కడుపు నింపుతూనే ఉంటాడు. అది రైతు. ఇంకా నష్టం వస్తుందా కష్టం వస్తుందా ఇవన్నీ ఉండే లెక్కలు. మురిపిస్తూ ఏడిపిస్తూ వరుణదేవుడు ఈ ఖరీఫ్ సీజన్లో రైతాంగంతో దోబూచులాడుతున్నట్టు కనిపిస్తోంది. చాలాసార్లు ఉదయం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అవుతోంది. ఈదురుగాలు మొదలవుతున్నాయి. టపటపమని ఎక్కడో ఒక దగ్గర 4 చినుకులు పడుతున్నాయి. తీరా భారీ వర్షమే పడొచ్చని చెప్పేసి ప్రజలు అనుకునే సమయానికి మళ్ళీ ఆకాశం నిర్మలంగా మారిపోతుండడం గమనార్హం. అయితే ఆకాశం నిర్మలంగా మారిపోయింది, ఇక వర్షాలు పడకపోవచ్చనే అంచనాలకు వచ్చేసరికి మళ్ళీ కొండల మాదిరిగా తెల్లటి తెప్పలు దర్శనమిస్తాయి. అలా వచ్చిన తెల్లటి తెప్పలు రాత్రిపూట ఎక్కడో ఒక దగ్గర వర్షం కురిపిస్తుండగా ఆ సమీప ప్రాంతాల్లోని కొన్ని చోట్ల మాత్రం చినుకు జాడ కూడా కనిపించకపోవడం విస్మయం కలిగిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క తిరుగుంటుంది పరిస్థితి. వాన వస్తుందా రాదా ఏమైతే తెలియదు, అట్లుంటుందంట. విజయ్పై ఉదయనిధి సంచలన కామెంట్స్. ఉదయనిధి అంటే ఎవరంటే స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు. ఈయన ఉప ముఖ్యమంత్రికి కూడా ఈయనకు బాధ్యతలు ఇచ్చినప్పుడు. అసెంబ్లీని సీఎం సినిమా హాల్గా మార్చేశారు. అసెంబ్లీలో కూడా విజయ్ నటిస్తున్నారు. విజయ్ నటిస్తుంటే స్పీకర్ కట్ చెప్తున్నారు. స్పీకర్ యాక్షన్ అంటే విజయ్ మళ్ళీ యాక్టింగ్ మొదలు పెడుతున్నారు. మద్దతుగా మంత్రులు విజులు చేస్తున్నారు. త్వరలోనే ఐటెం సాంగ్స్ డ్యాన్సులు చేసేలా ఉన్నారని చెప్పేసి డిఎంకే సీనియర్ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అంటున్నాడు. అయితే ఉదయనిధి స్టాలిన్ కూడా సినిమా నటుడే. ఈయన కూడా విజయ్ కూడా సినిమా నటుడే. ఇద్దరు సినిమా నటులే. అందరు కూడా సినిమాలే. అలా సినిమాలకు బాగుంటుంది. తమిళనాడులో. తెలంగాణలో ఓట్ల ప్రక్షాళన రేపటి నుంచే షురు అవుతుందంట. ఆందోళనకు దిగుతున్న విపక్షాలు బీజేపీ ఓట్ల తొలగింపుకు పాల్పడుతోంది. ఎన్నికల సంఘం కూడా కేంద్ర ప్రభుత్వానికి సమర్థిస్తుందనే ఆరోపణలు. బోగస్ ఓట్లు తొలగించడమే ఎస్ఐఆర్ ఉద్దేశం. ఈ ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధమైనది. తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు తెలంగాణ బీజేపీ నాయకుల వాదన. ఇక ఓటు తొలగిస్తారని భయాందోళనకు గురవుతున్న సామాన్య ప్రజలు వివరాలు తెలిపేందుకు విముఖత, అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనేటువంటి వార్త. ఇక కొమ్మూరి మల్లారెడ్డి, కొమ్మూరు అంటే ఇంకొక ఆయన ఎమ్మెల్యే పోటీ చేసిన కొమ్మూరి మల్లారెడ్డికి రిమాండ్. ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరెస్ట్ చేశారు. 100 కోట్ల ఆస్తులు చూసుకొని ఎట్లున్నది లెక్క. మల్లారెడ్డి అతని బంధువుల నివాసాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేసిండ్రు. కొమ్మూరి హైదరాబాద్, నిజామాబాద్లో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించినట. 100 కోట్ల పైన ఉన్నాడు చూసుకో. హస్తినలో ఇసుక తుఫాన్ బీభత్సం. ఢిల్లీ ఎన్సీఆర్ను కమ్మేసిన దుమ్ము. ఇసుక తుఫాన్కు తోడు భారీ ఈదురుగాలులు వచ్చినాయంట. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రజలను అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందంట ఐఎండీ. దేశానికి రైతే వెన్నెముక. మేము అన్నదాతను ఓటు బ్యాంక్గా చూడడం లేదు. మోడీ సర్కార్ రైతన్నకు ఎంతో సహకారం అందించింది. సాయిల్ హెల్త్ కార్డు, తర్వాత ఈనామ్ ఫసల్ బీమా, పిఎం కిసాన్తో ఆదుకుంటున్నాం. డ్రోన్లు, స్మార్ట్ ఫార్మింగ్తో అగ్రికల్చర్ను ఆధునీకరిస్తున్నాం. రైల్వే వ్యవస్థను ఎంతో డెవలప్ చేశాం. 1150 కిలోమీటర్లకు మెట్రో నెట్వర్క్ విస్తరించాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల అద్భుత పరిపాలనకు ఇవే నిదర్శనాలు అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు.
కొరకు ఆర్బీఐ చెక్ అట, నగదు కొరతకు. ఇక బ్యాంకింగ్ వ్యవస్థలోకి 1.41 లక్షల కోట్లు నిధులు విడుదల చేసిన ఆర్బీఐ. ఇక్కడ జీఎస్టీ చెల్లింపుల కారణంగా ఏర్పడిన నగదు లోటును అధిగమించేందుకు చర్యలు. తాజా చర్యలతో బ్యాంకింగ్ వ్యవస్థలో తగిన నగదు ఒత్తిడి ఉంటుందంట. ఇక మెట్రోపై డ్రామా నడుస్తోంది. ఎవరంటున్నారు? కేటీఆర్ అంటున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కుమ్మక్కయ్యారు. 30,000 కోట్లు మాత్రమే కోట్ల మెట్రోపై రేవంత్ రెడ్డి కన్నుబడింది. మెట్రో ఆస్తులను తన కుటుంబ సభ్యులకు అప్పజెప్పాలని చూస్తుంటూ ఎల్ఎన్టీ అధికారులను తరిమేశారు. 14,000 కోట్ల రూపాయల అప్పును రాష్ట్ర ప్రజలపై రుద్దుతున్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే అన్ని లెక్కలకు బయట పెడతామని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. మురిపిస్తూ ఏడిపిస్తున్నది ఏది? వాన. ఇగో నిన్న పద్మ అవార్డులు ఇచ్చిండ్రు. పేదల ఇల్లు కూలిస్తే ఊరుకోమని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. విజయ్పై ఉదయనిధి సంచలన కామెంట్స్ చేసిండు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఈనాడు చూద్దాం. మెట్రోపై చర్చలు ఫలప్రదం. ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై సమగ్ర అధ్యయనం. కన్సల్టెంట్గా ఎస్బీఐ క్యాప్స్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆ సంస్థ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ, సమన్వయ సభ్యులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు. ఇక కట్టర్ అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినాయని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు సమానంగా ధాన్యం కొనండి. ఎవరు కేంద్ర ప్రభుత్వానికి చెప్పినరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు. సీఎంఆర్ గడువును పొడిగించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విన్నవించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ క్వశ్చన్ మార్క్ తోటి, గ్యారంటీ అని కాదు, అవకాశం ఉందంట. రాష్ట్రపతిని కలిసిన ప్రధాని. ఇక మంత్రి కురియన్ రాజీనామా, మరికొందరిని తప్పించే అవకాశం ఉందంట. ధర్మేంద్ర ప్రధాన్కు ఉద్వాసన. ధర్మేంద్ర ప్రధాన్ ఏంటంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఉండు కేంద్రంలో. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినాయి, అక్కడ సిబిఎస్ఈ పరీక్ష అవకతవకలు జరిగినాయి, ఆగమాగమైంది కథ. కాబట్టి ఇట్లా కొంతమందిని రాజీనామా చేస్తారు, కొంతమందిని తీసేస్తారు, కొంతమందిని కొత్త వాళ్ళని తీసుకుంటారు అనేది ఆలోచన వస్తూ ఉందంట. ఇక రాఘవ్ చడ్డాకు పిలుపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మీరు ఎవరిని తీసేస్తారో ఎవరిని ఇస్తారో తెలియదు. ఇక కొత్త సీఎస్గా సంజయ్ జాజు నెలాఖరుకు పదవి విరమణ చేయనున్న రామకృష్ణారావు కొత్త సీఎస్ వస్తానట, చీఫ్ సెక్రటరీ. ఉద్యోగుల ప్రమాద బీమాకు రేపు శ్రీకారం. ఏది? ఇప్పటికే ఉద్యోగులకు మీకు ఓ కార్డులు ఇస్తామని చెప్పేసి ఆ కార్డులు ఇచ్చిండ్రు కానీ ఇయ్యలేదు. ఇంకా ఇయ్యకముందుకే అవన్నీ కట్ చేసేసిండ్రు. వీళ్ళ దాంట్లో 1.5% జీతం ఉంటుందిగా, జీతం లెక్కలు కట్ చేసేసిండ్రు. హెల్త్ కార్డులు ఇస్తామని. మరి ఇంకేం లేదు, ఇంకా అది ఇస్తారట. మరి ఒక్కో ఉద్యోగికి 60 లక్షల నుంచి 2 కోట్ల వరకు బీమా ఉంటుందంట. తాత్కాలిక ఉద్యోగులకు కూడా అమలు. తాత్కాలిక ఉద్యోగులు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఇక 25న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 14 బ్యాంకులతో ఒప్పందం. జూలై మొదటి వారంలో హెల్త్ కార్డుల పంపిణీకి సభ పెడతారట. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా పథకాన్ని గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే సమావేశంలో సీఎం, మంత్రులు, ఉద్యోగుల సమక్షంలో మొత్తం 14 బ్యాంకుల రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోనున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే శాశ్వత ఉద్యోగులకే ప్రమాద బీమాను వర్తింపజేయాలని తొలుత భావించారు. కానీ కాంట్రాక్టు, తర్వాత అవుట్సోర్సింగ్, పొరుగు సేవలు వంటి తాత్కాలిక ఉద్యోగులకు కూడా అమలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. మంచి పనిదైతే. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి చేయడం చాలా మంచిది. 60 లక్షల నుంచి 2 కోట్ల దాకా బీమా చేస్తారట. ఎందుకంటే ఒకవేళ ఆ కుటుంబంలో పరిస్థితి ఎప్పుడన్నా కొంచెం అటు ఇటు ఏమైనా అయితే, ప్రాణాలకి ఏమైనా అటు ఇటు అయితే, యాక్సిడెంట్లో ఎటువంటి ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి కొంతవరకు బాసటగా ఉంటుంది, భరోసా ఇస్తుంది. నెంబర్ 1 బౌలర్ శ్రీచరణి అంట. ఐసీసీ మహిళల T20 బౌలర్ల ర్యాంకింగ్స్లో తెలుగమ్మాయి శ్రీచరణి నెంబర్ 1 ర్యాంకు కైవసం చేసుకుంది. ఇక నిరుడు అంతర్జాతీయ కెరియర్ మొదలుపెట్టిన ఈ కడప లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఏడాది వ్యవధిలోనే అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం అంట. ఏఐ క్లీన్ ఎనర్జీ వైపు తెలంగాణ యుఎస్ అడుగు. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడాడు. హైదరాబాద్లో డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ పలకం ఆవిష్కరణ. మత్తుబాబులు మాకొద్దు. మత్తుబాబులు అంటేవారు మందు తాగేటోళ్ళు కాదు. ఇక్కడ గంజాయి, ఇరాయిన్, తర్వాత రకరకాలుగా ఉంటాయి కదా, ఏవి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్.
ఈ డ్రగ్స్ తీసుకున్నటోళ్ళని మేము పెళ్లి చేసుకోమంటారట యువతులు. ఎందుకంటే వీడు ఎప్పుడెప్పుడు ఎట్లుంటాడో తెలియదు, వాని మైండ్ ఎట్లుంటుందో తెలియదు, వాడు మన లోకంలోనే ఉండడు. కాబట్టి వాడిని పెళ్లి చేసుకుంటే ఆగమాగం జగన్నాథం కథ. సైకోలాగా తయారయ్యే వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే ఈ డ్రగ్స్ అలవాటైన వాళ్ళు. చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వద్దంటారట. యువతలో పెరుగుతున్న డ్రగ్స్ బానిసలు, వరుడి అన్వేషణలో ఆడపిల్లలకు గుబులు పుట్టుకుందట. అటు అబ్బాయి ఇటు అమ్మాయి పెద్దల్లో ఆందోళన ఉందంట. కాబట్టి డ్రగ్స్ బిక్స్ తీసుకుంటాడు మాకు వద్దని అనుకుంటారట. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి కుర్రాడు ఉద్యోగం చేస్తున్నాడు, ఆర్థికంగా లోటు లేదు, మంచి కుటుంబం అనే ధీమాతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి ఆసక్తి చూపారు. నిశ్చితార్థం పూర్తయ్యాక అబ్బాయి అమ్మాయి ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. అప్పుడప్పుడు బయటకెళ్ళి కాఫీ క్లబ్లో కలిసేవారు. ఒకరోజు అతడి వాట్సాప్లో చాట్ చూసి అమ్మాయి ఉలికిపాటుకు గురైంది. ఏందంట, వీకెండ్ అంటే వీడ్ అంటే గంజాయి కావాలంటూ ఒక నంబర్కు పలుమార్లు మెసేజ్ పంపడం చూసి ఇంటికి వచ్చి తండ్రితో చెప్పిందట. ఆందోళనకు గురైన యువతి కుటుంబం అబ్బాయికి డ్రగ్స్ పరీక్షలు చేయించాలని పట్టుబట్టిండ్రు. దానికి అతడు అంగీకరించకపోవడంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కేపీహెచ్బి కాలనీలో చోటు చేసుకున్న ఘటన ఇది. చూసుకో, ఇక వీడు డ్రగ్స్ కావాలని పెడుతున్నట్టు, గంజాయి కావాలని, నాకు అది కావాలి ఇది కావాలని మెసేజ్ పెడుతుంట వేరే వాళ్ళకు. అంటే వీడికి అలవాటు ఉన్నది అందుకని టెస్ట్ చేసిరట. టెస్ట్ చేద్దామంటే నేను టెస్ట్ చేయించుకుని ఉన్నానంట. టెస్ట్ చేయించుకోకపోతే నీకు అలవాటు ఉంది కాబట్టి నువ్వు వద్దురా బాబు అని చెప్పేసి పెళ్ళే క్యాన్సిల్ చేసుకున్నారు. అట్లా మంచి పని చేసిరు. రైతు చెంతకే విత్తనాలు రైతు వేదికల వద్ద అందుబాటులోకి వస్తే తీసుకొస్తారట. సన్న రకాల్లో అవసరం 9.54 లక్షలు క్వింటాలు, లభ్యత 15.64 లక్షలు. ఇతర పంటల్లోనూ రెట్టింపు నిల్వలు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నాడు. అన్నీ మరి బరాబర్ ఉన్నాయి అంటారు. ఎంతవరకు ఉంటే చూడాలి మరిగా. ఇది అగో పద్మవైభవం. పాత్రికేయుడు పి నారాయణన్, జస్టిస్ కేటి థామస్లకు పద్మభూషణ్ అందుకున్న నోరి దత్తాత్రేయుడు, మమ్ముట్టి, అమృతరాజ్. పద్మశ్రీ స్వీకరించిన మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, చంద్రమౌళి 66 మందికి అందించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనం. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఘనంగా పద్మ పురస్కారాలు ప్రదానం. ఇక ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు, నటుడు మమ్ముట్టిలకు పద్మభూషణ్. తెలుగు రాష్ట్రాల నుంచి 6 ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారం, అవార్డును అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కాబోయే భార్యే లోయలోకి తోసేసింది. చూసుకో, ఇటువంటి వాళ్ళని చూస్తే భయం అవుతున్నది. ఎవరికి? యువతకు. పెళ్లి చేసుకోవాలంటే ఇది ఎప్పుడు చంపేస్తుందో తెలియదు. దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ప్రియుడు అంటే లవర్ ఉన్నాడు ఆల్రెడీ. లవర్ ఉన్నాక వీడు మంచి వ్యాపారవేత్త, మంచి బాగా పైసలు ఉన్నాడు నేను పెళ్లి చేస్తున్నామని చెప్పి పెళ్లి నిశ్చితార్థం అంతా కథ రెడీ చేసిరట. రెడీ చేసిన తర్వాత పోదాం మనం అట్లా షికారు పోయిద్దాం అట్లా అని పట్టుకపోయిందట కొండల మీదకి. పట్టుకపోయి అక్కడ వాడు కూడా వచ్చింటారు లవర్. వాడు కూడా వచ్చి ఇద్దరు కలిసి లోపల నెట్టి పడేస్తే లోయల వాడి చచ్చిపోయినాడు. మొత్తం చచ్చిపోయింది. ఎవరు? పెళ్లి చేసుకునేటువంటి ఆ భర్త. ఇప్పుడు నీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకు. వీడు వద్దంటే వద్దని చెప్పేసి క్లియర్గా. పెళ్లి చేసుకుందా అని చెప్పుడు ఎందుకు? వాని సావుకు మీకు కారణం అవడు ఎందుకు? ఎవడి బాధ వాడు పడతాడు కదా. నువ్వు ఉంటే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీ ఇద్దరు చచ్చిపోయినా అయిపోతుంది, పబ్లిక్ అనుకుంటారు. ఈ లవర్ మీ ఇద్దరు కలిసి దుంకి చచ్చిపోయినా కానీ ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇప్పుడు వాయనని మనల్ని చంపితే ఏమొస్తుంది? ఇటువంటి కథలు పడుతుంది కొంతమంది. కాబోయే భార్య లోయలో తోసేసింది. పూణే వ్యాపారవేత్త మృతి కేసులో ట్విస్ట్. ప్రియుడితో కలిసి కేతన్ను లోయలోకి తోసేసిన కాబోయే భార్య సియా గోయల్ చంపేసి ఇన్స్టాలో మాత్రం కన్నీటి పోస్ట్ పెట్టేస్తారు. అయ్యో ఎట్లా చచ్చిపోయారన్నదట. మొగని కొట్టి ఇట్లా అంటారు కదా, అట్లున్నది కథ. పోలీసుల విచారణలో వెలుగు చూసిన విస్తుపోయే నిజాలని చెప్పేసి వార్త. ఇదే వేస్ట్ ఫెలో మనిషి కాదు, అది నరరూప రాక్షసి కంటే ఇంకా అధ్వానం, ఇంకా దారుణం. సస్తే నువ్వు దావనుంటివి, మీ ఇద్దరు కలిసి తావనుంటుంది. పాపం అతనేం చేసిండు? నువ్వు ఇటువంటి వాళ్ళని చూస్తే పాపం పెళ్లి చేసుకోవాలని కూడా భయపడుతుంది కొంతమంది. చాలామంది పరిస్థితి దారుణంగా ఉంది. అప్పుడేమో 2 3 ఏమో ఇప్పుడు అబ్బాయిలు మెయింటైన్ చేస్తుంది, ఇప్పుడు 2 3 అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఇటువంటి కథ నడుస్తుంది. చెప్తే ఒప్పుకోరు కానీ వాస్తవం జరుగుతుంది అదే. ఇక కుమార్తె రాసిన మరణ శాసనం. ఎందుకంట
సహజీవనాన్ని వ్యతిరేకించిందని తల్లిదండ్రులు చెల్లిని చంపేసింది. చూసుకో, ఇటువంటి రాక్షసులు కూడా ఉన్నారు. ఇంకా వద్దే పెళ్లి కాక ముందుకు అన్ని కార్యక్రమాలు చేసుకోవద్దు, పని చేసుకోవద్దు అని చెప్పినట. ఒక దగ్గర ఉండొద్దు, ఆ పిల్లగారితో ఎందుకుంటున్నావు, అట్లుండొద్దు అంటే నేను చేసుకుంటే పని చేసుకుంటే నీకేం అవసరమని చంపేసిందట. అట్లున్నది కథ. ప్రియుడితో కలిసి కత్తితో ఒడిచే హత్య బెంగళూరులో దారుణం. మృతులు ఇక సోమసుందర్, ముత్తులక్ష్మి, సుప్రియ, ఈ ముగ్గురిని చంపేసింది. చెల్లెని చంపేసింది, అయ్యమ్మని చంపేసింది. కథం. దాని ఫోటో ఇచ్చింది ఉండ అసలు. యాక్చువల్గా అటువంటి ఫోటోలు వేయాలి దొంగలై. వాతలు పెట్టి తోలు విడల చావగొట్టి, ఇది ఒకటి కథ. ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డలను చిత్రహింసలు పెట్టిన తల్లి అంట. ఈమె తల్లిగా, తల్లి అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు నాయన కొంతమంది. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా నందిగామలో ఘటన. నిందితురాలు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. ప్రియుడు అంటే ఇంకా వాడు సిగ్గు లేకుండా. హైకోర్టులో ఎస్బీఐ పిటిషన్ విత్డ్రా చేసుకుందట. ఏమైంది? విత్డ్రా చేసుకోకపోతే మీ పని చేస్తా, మేము మీ బ్యాంకులో ఉన్న పైసలన్నీ తీసుకుంటా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు క్లియర్గా. సిఎస్ని పంపించాడు. పంపించే మొత్తం అంతా కాల్ చేసారు నాయన, ఇదంతా మనకు వ్యతిరేకంగా వస్తారు ఇలా అంటే, లేదు సార్ ప్లీజ్ దండం పెడతాం పోయి అని చెప్పేసి సిఎస్తో మాట్లాడేసి, ఏం లేదు సార్ మీరు ఎట్లా చెప్తే గట్లనే, మేము గతంలో ఒప్పుకున్నాం కదా, గదే ఒప్పుకుంటాం, మేము కేసు విత్డ్రా చేసుకుంటాం అని చెప్పిరట. విత్డ్రా చేసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ 2.5 ఎకరాల అంగీకారం. ఎందుకంటే వేరే దగ్గర ఇస్తానన్నట, 2 ఎకరాల భూమి ఇస్తానన్నట. దానికి సంబంధించి మేము తీసుకుంటాం సార్ ఓకే అన్నారట. సిఎస్తో సమావేశం అనంతరం నిర్ణయం. ఎస్బీఐతో సర్కార్ లావాదేవీలు యథాతథంగా ఉంటాయి ఇప్పుడుగా. ఎందుకంటే ఓకే అయిపోయింది కాబట్టి ఒప్పందం కుదిరింది. లీడ్ బ్యాంకు హోదా కూడా కొనసాగింపు. లీడ్ బ్యాంక్ అంటే పైసలన్నీ, లావాదేవీలు, జీతాలు బీతాలన్నీ ఈ బ్యాంకు నుంచి నడవాలని. హైకోర్టు వాయిదా తర్వాత ప్రకటన అంట. ఇక మెట్రో కొత్త మలుపు. 2 దశలకు కలిపి ఒకే సంస్థ నుంచి రుణం సమకూర్చే బాధ్యతను కేంద్రం తీసుకున్నది. చర్చలు సఫలమైనవి. డిఏపి, యూరియా సరఫరా పెంచండి అని చెప్పేసి కేంద్ర మంత్రులను అడిగినరు. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలి అని చెప్పేసి కూడా అడిగినరు. కొత్త సీఎస్ సంజయ్ జాజు 2014 డిప్యుటేషన్పై కేంద్ర సర్వీస్కు అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రిలీవ్ చేసిన కేంద్రం. ప్రధాన కార్యదర్శి రేసులో జయేష్ రంజన్, వికాస్ రాజు కూడా ఉన్నాడు. ముగ్గురు పేర్లు ఇచ్చారు. చూసినా ముగ్గురు మెయిన్ పేర్లు ఇచ్చారు. అప్పుడే చెప్పిన ఆంధ్రజ్యోతి అనే ఇస్తారు. మళ్ళీగా జర్ర ఇలా పేర్లు ఎవరైనా ప్రకటించగానే చెప్పిన చూసిరా, అప్పుడే చెప్పిన ఆంధ్రజ్యోతి. ఎవరి పేరు వేసారు? సంజయ్ జాజు, జయేష్ రంజన్, వికాస్ రాజు. గిల్లే ఉన్నారు మరి సీనియర్లు. అప్పుడే చెప్పిన ఆంధ్రజ్యోతి అంటది. మళ్ళా ఇక జాజుకే సీఎస్ పోస్టు దక్కే అవకాశం. సీఎస్గా 30న ముగియనున్న రామకృష్ణారావు పదవీ కాలం. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందంట. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని మోడీ క్యాబినెట్లో భారీ మార్పులు ఉంటాయి. ద్రౌపది ముర్ముతో ప్రధాని భేటీ అయ్యిండు. ఇక్కడ కేంద్ర సహాయ మంత్రి కురియన్ రాజీనామా. 21న ముగిసిన కురియన్ రాజ్యసభ పదవీకాలం. మరో మంత్రి రవనీత్ సింగ్కు దక్కని రెన్యువల్ అంట. రాష్ట్రాల బీజేపీ చీఫ్లు మరో 2 మంత్రులు ఉంటారంట. దీంతో తెరపైకి పునర్వ్యవస్థీకరణ ఊహాగానాలు. 33% చోటుకు మహిళలకు చోటు దక్కే అవకాశం ఉందంట. ఈసారి ఇస్తారట. మరి అట్లా ఇచ్చి అడిగిపోతారేమో మళ్ళీ 33% రిజర్వేషన్కి. విదేశీ విరాళాలపై కేంద్రం కొరడా విధిస్తుందంట. ఏమవుతుంది? ఇక్కడ కొన్ని ఎన్జిఓలు నడిపిస్తారు. ఇక్కడ నడిపించేసి విదేశాల నుంచి అక్కడ ఫండింగ్ వస్తుంటుంది. ఇక్కడ ఫోటోలు పెడతారు, వీడియోలు పెడతారు, అవి వేసేసి అక్కడ పెడుతుంటారు. ఈ మతాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా వస్తున్నాయి కాబట్టి వీటిపైన నిఘా పెడుతుందంట కేంద్రం. కొరడా పెడుతుంది. మళ్ళా అట్టెట్టే చేస్తారు నాయన. ఇక ఎన్జిఓలకు పలు కొత్త నిబంధనలు పెట్టింది. సంస్థ కీలక స్థానాల్లో విదేశీయులు ఉండరాదు. ఇక్కడ వేరే దేశ పనులను పెట్టి ఇక్కడ నడిపిస్తున్నాడు, దందా నడిపిస్తున్నాడు కొంతమంది. ఏ లక్ష్యం కోసం విరాళాలు తీసుకుంటున్నారో, ఏ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారో వెల్లడించాలి. మత మార్పిడి జరపడానికి వీలు లేదు. మత మార్పిడి కోసం కూడా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి గతంలో. విరాళాల వ్యయం రికార్డులు సమర్పించాలి. ఇక్కడ వాటిపై ప్రభుత్వం క్షేత్రస్థాయి దర్యాప్తు. తొలి విడత నిధుల్లో 75% ఖర్చు చేస్తే గానీ 2వ విడత నిధులు ఇవ్వకూడదు. సోషల్ మీడియా విరాళాలు, ప్రచురించిన పుస్తకాలు, వ్యాసాల వివరాలు తెలియజేయాలి. నిధుల దుర్వినియోగం అయితే భారీ జరిమానాలు. నిబంధనలు సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. ఎందుకంటే కొన్ని మతాలకు సంబంధించి వస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయట. బస్తీ దవాఖానాల్లో కార్పొరేట్ వైద్యం. ఆరోగ్య దీపిక పాలిక్లినిక్లతో
పట్టణ పేదల చెంతకు స్పెషలిస్ట్ వైద్యులు వస్తారట. కోర్ అర్బన్ పరిధిలోని 145 కేంద్రాల అప్గ్రేడ్, 176 మంది వైద్యులతో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గాంధీ ఉస్మానియా వైద్య కళాశాల ప్రొఫెసర్ల పర్యవేక్షణలో సేవలు అందుతాయంట. మరి వాళ్ళు నియమించుర్రి, డాక్టర్ని నియమించి చేయాలి. వాళ్ళే వస్తారంటే వాళ్ళు ఎంతగానో పని చేస్తారు. ఇక్కడ ఉస్మానియాలో ఉన్న డాక్టర్లని, గాంధీ హాస్పిటల్ ఉన్న డాక్టర్ని తీసుకొని టీమ్స్లలో పెడతారు కొంతమందిని డిప్యుటేషన్ మీద. మరి ఎట్లా సరిపోతారా? ఇక ఏసీబీ వాళ్ళలో ఎక్సైజ్ చేప ఏది మల్లారెడ్డి. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్టు. ఒక వాణిజ్య భవనం, 4 ఇళ్ళు, 8 ఇళ్ల స్థలాలు ఉన్నాయట. 10 ఎకరాల 23 గుంటల వ్యవసాయ భూమి, 3 లాకర్లు గుర్తింపు. ఆయన బ్యాంకు బ్యాలెన్స్ 50 లక్షలు ఉందంట. ఏసీబీ వాళ్ళలో గాంధీనగర్ ఎస్ఐ ఉన్నాడు. స్టేషన్ బెయిల్కు 50,000 తీసుకుంటూ పట్టుబడ్డాయంట నరసింహులు. మునగాళ్ళే ఉన్నారు నాయన మీరు. రానున్న 2 వారాలు వర్షాలే ఉంటాయని అంటారు. ఒక దాంట్లో ఒక వారం అని రాశారు, ఇంకా 2 వారాలు రాశారు. రాష్ట్రమంతా విస్తరించిన నైరుతి, పలు జిల్లాలో నేడు రేపు వానలు ఉంటాయంట. సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాలో దంచికొట్టిన వాన. ఇక జూన్లో తెలంగాణలోని 18 జిల్లాల్లో 40% లోటు వర్షపాతం ఉందంట, తక్కువ వచ్చింది. ఇక శ్రీశరణి రేట్ ఆఫ్ నంబర్ 1 మహిళల T20 ప్రపంచ కప్ నంబర్ 1 బౌలర్గా తెలుగు అమ్మాయి నిలిచింది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే సారీ గీమ్ ఏమంటుందో చూద్దాం. బాసర మహంకాళి గుడిలో చోరీ. అగో ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఘటన. 5 కిలోల వెండి కిరీటం, హుండీ ఎత్తుకెళ్ళినట. హుండీని కూడా ఎత్తుకుపోయారట. మునగాలరా నాయన మీరు. దొంగలు అంటే మామూలు దొంగలు కాదు, మీరు దేవుణ్ణే దోచేసిన దొంగలు. ఇక స్టూడెంట్ వీసా 4 ఏళ్లే. ట్రంప్ సర్కార్ కొత్త విధానం. దీర్ఘకాలిక కోర్సులు చదివే విద్యార్థులపై తీవ్ర ప్రభావం ఉంటుందంట. భారతీయ విద్యార్థులపై ఎఫెక్ట్ ఉంటుంది. కాటగలిసిన మెట్రో. అనాలోచిత నిర్ణయాలతో ఉన్న రైలు ఆగం. పెత్తనం కేంద్ర చేతుల్లో పెట్టి ఉత్త చేతులతో వెనుదిరిగిన సీఎం అని చెప్పేసి ఈమె ఉల్టా రాసుకొస్తుంది. అన్ని మనం ఉల్టా అర్థం చేసుకోవాలి. నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీ పీఠం, ముల్కనూరు భీమదేవరపల్లి మండలం, హన్మకొండ జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో కథల పోటీ ఫలితాలు విడుదల చేస్తున్నట. తొలకరి వేల కథలు జల్లు అని చెప్పేసి తొలకరి పలకరించింది, చినుకమ్మ తాకి పుడమి పులకరించింది, ఋతురాగాలకు వంత పాడుతూ మా కథలు జల్లు ఘనంగా కురిసింది అని చెప్పేసి ఒక కవితతోటి మంచిగా రాసుకొచ్చింది. ఫలితాలు విడుదల చేస్తాడా? అన్ని ప్రాసలతోటే, మొత్తం ప్రాసల ఇళ్ళలో ప్రాసల మనుషులు పెట్టుకున్నట్టు వీళ్ళు. ఎవరిని? సబ్ ఎడిటర్లని. 30,000 కోట్ల ఆస్తులపై రేవంత్ కన్ను. మెట్రో లూటీకి ముఖ్యమంత్రి స్కెచ్ చేసిండని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు. విదేశీ చదువులు, ఫారెన్ స్కాలర్షిప్లకు దూరం అవుతున్న విద్యార్థులు. ఉన్నత విద్యలపైన ప్రభావం పడుతున్నది. ఉద్యోగాలకు పోటీ పడలేని దుస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని రేవంత్ చేయని సర్కార్ పాత బకాయిలపై మొండికేస్తున్న వైనం. ససేమిరే అంటున్న కాలేజీలు సొంతంగా ఫీజులు కట్టలేక, సర్టిఫికెట్లు తెచ్చుకోలేక అవస్థలు. చెప్తాగా ఇందాక ఇవి 3 ఏళ్ళు కేసీఆర్ కూడా పెట్టిపోయాడు. ఆయన పాపం కూడా ఉంది ఇలా, తక్కువడేం కాదు. ఆయన కూడా 3 ఏళ్ళ ఫీజు బకాయిలు పెట్టిపోయాడు ఆయన, రియంబర్స్మెంట్లకి. ఇట్లా టీచర్ ఖాళీలు 14,171. మెగా డిఎస్సీ వేస్తామన్న రేవంత్ సర్కార్ 2.5 ఏళ్లలో భర్తీ చేసింది 10,000. గంపడాశలతో బీఈడీ డిఎడ్ అభ్యర్థులట. బడి నిర్మాణం తేల్చేదాకా కదలమని చెప్పేసి పాపం పిల్లలు కూర్చున్నారు. మరో మాజీ సర్పంచ్ ఆత్మహత్య. పెండింగ్ బిల్లులు రాక బలవన్మరణం. పాపం బిల్లులు ఇస్తలేరు నాయన. బిల్లులు ఇవ్వాలంటే ఏదైతే 15%, 20% కట్ చేసుకొని ఇస్తున్నారు. కమిషన్ ఉంటేనే లెక్క, లేకపోతే బిల్లులు వస్తలేవు. సెక్రటరియట్ నుంచి బిల్లులు రావాలంటే, మొత్తం విడుదల కావాలంటే లేదైతే లెక్క. ఓ పెద్ద ముఖ్యమంత్రి తర్వాత వ్యవస్థ ఉంటుంది కదా, ఆ పెద్ద మనిషితోటి నడుస్తుందట వ్యవస్థ అంతా కూడా. 20% కమిషన్ ఇస్తే లెక్క, లేకపోతే లేదు. డైరెక్టే అంతా. ఇది అందరికీ తెలిసిన నిజమే. మళ్ళా 15-20% అట చూసుకో ఎట్లున్నది లెక్క. 11 లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు. 2.5 ఏళ్లుగా బిల్లులు ఇవ్వని సర్కార్. సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సర్పంచ్ల ఫోరం నేతలు బండిపాటు. 80 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయట. 80 కోట్లు కాదు, ఇక్కడ 100 కోట్ల దాకా ఉన్నాయట. రైతులపై నిర్బంధ కాండ. యూరియా యాప్ను వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో తలపెట్టిన నిరసనపై సర్కార్ దాష్టీకమైన ఒక వార్త. కొత్త సీఎస్ సంజయ్ జాజు అని చెప్పేసి కేంద్ర సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యిండు. 12 ఏళ్లుగా విరామం తర్వాత తిరిగి రాష్ట్రానికి వస్తున్నాడు. ఈయననే సీఎస్ అవుతారట. ఇది ఏమైంది ఫలితాలు? ఇవి ఫలితాలు. ప్రథమ బహుమతి 50,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 25,000 రూపాయలు,
కాఫీర్ రాబంధువు, సుదర్శన్ రంగనాథు, సుజిన్ కుమార్, పొన్నాల వెంకట అన్నాజీరావు. తర్వాత తృతీయ బహుమతి 5గురికి ఇచ్చినట్టు. ఇది నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన కథనాడు. మొత్తం మీద ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన 1000% ఉంది. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, గోసపడుతున్నారు. కాబట్టి వాటిని విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వేయండి. తర్వాత ఇక్కడ ఏంది ఆ ఈడబ్ల్యూఎస్ కథ ఏందో ఆ కథను కూడా తేల్చండి. ఈడబ్ల్యూఎస్ని తగ్గించాలి. ఎవరైతే విద్యార్థులు ఉంటారో, ఎవరైతే అగ్రవర్ణ పేదలు ఉంటారో వాళ్ళకి దక్కాలి. అగ్రవర్ణ పేదలకు కాకుండా బలిసిన కూడా ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అగ్రవర్ణ పేదలు కూడా ఆగమైపోతుండ్రు కదా. అది కూడా ఎంత పర్సెంట్ ఉందో అంత పర్సెంటేజ్ ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టుగా పర్సెంటేజ్ తీసుకుంటూ పోయి 10% ఇస్తాం, 20% ఇస్తాం అంటే కుదరదు లెక్క. కాబట్టి దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన 1000% ఉంది.